కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రంలో కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. చాలా మంచిది. కూడుకున్నట్టును బట్టి మరొకసారి ఆయన యొక్క సన్నిధిలో మీరందరూ కూడా ఆయన ఆరాధనలో పాలుపంపులు పొందుకోవడానికి మహోన్నతమైన తండ్రి మీకు అనుగ్రహించిన అనుకూలతను బట్టి ఈ కూడిక వరకు కూడా మనల్ని సజీవులుగా ఉంచిన దేవుడికి కూడా స్తోత్రాలు. ఈ స్థలంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనం ముందుకు సాగడానికి ఏ ప్రార్థన అయితే చేసి ఉన్నామో ఆ ప్రార్థనని మన తండ్రి అయిన దేవుడు విని ఉన్నాడు. పూర్ణస్థాయి భయభక్తులతో మనము ముందుకు సాగిపోదాము. మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మన సమయాన్ని లేఖనంలో గుండా గడిపే ప్రయత్నం చేద్దాము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి గమనించుదాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. ఇజ్రాయేలుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇజ్రాయేలుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందయున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనలు నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడనైనా నా తండ్రియకు దావీదునకు నువ్వు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. అలాగే ఉంచండి. 44వ వచనాన్ని గమనించుదాం. 44. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలముకైనను బయలుదేరినప్పుడు నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును యెహోవావగు నీకు వారు ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించుము. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తలనుంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మనుష్యుని ఆలోచనల వంటివి కావు ప్రభు. నీ ఆలోచనలు మేము ఆలోచించుచున్న రీతిలో నువ్వు ఎన్నడూ కూడా ప్రభువ మనుషులను సంధించుటలేదు. నువ్వు సంధించే విధానమే కానీ, నువ్వు మాతో మాట్లాడుతున్న విధానమే కానీ అది ఎంతో ఆశ్చర్యకంగా సాగుతున్న విషయాలుగా ఉన్నవి. కృపగల దేవా, నేను నిరుత్తరుడను, దేనికి పనికిరాని వాడను. ఈ సమయంలో నేను ఇలాగ నిలబడి ఉండగా నీ ప్రియమైన ప్రజలతో ప్రభు మాట్లాడుటకు నన్ను మరుగు చేయమని ప్రార్థిస్తా ఉన్నాను. బోధింపదగిన ఆత్మను నాకు, గ్రహింపు శక్తిని నీ ప్రియమైన ప్రజలకు దయచేయమని, నీ ఆత్మ సంచారంలో మేము కొద్దిపాటి సమయాన్ని ప్రభు నీ లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేయుచుండగా నీ చిత్త ప్రకారంగా నడపబడలాగిన సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఇక్కడ బహుకాలం నుండి యెహోవాకు ఒక మందిరం కట్టాలి అన్న ఆలోచన కలిగినటువంటి ఒక దేవుని యొక్క నిజమైన కుమారుడు, దావీదు గారి యొక్క కుమారుడు అయినటువంటి సొలొమోను తన తండ్రి యొక్క కాలంలో అత్యధికమైనటువంటి రక్తము చిందించబడుట, అనేకమైన యుద్ధాలు రాజ్యాలపైకి ఆయన దండెత్తి ఆయన చేసిన యుద్ధము కారణంగా తండ్రి అయిన దేవుడు అంటారు, నీ చేతుల పైన అధిక రక్తం ఉంది కనుక నువ్వు నా కోసం ఏదైతే ఒక మందిరాన్ని కట్టాలని ఆశపడుతూ ఉన్నావో అది నీ కాలంలో నువ్వు కట్టలేవు, కానీ నీకు రాబోతున్నటువంటి తర్వాత సంతతి అయిన సొలొమోను కాలంలో, నీ కొడుకు యొక్క కాలంలో అది కట్టబడును అని ఎలాగైతే దేవుడు సెలవిచ్చి ఉన్నాడో
ఆ సెలవివ్వబడిన మాట ప్రకారంగానే సొలొమోను తనున్నటువంటి ఆ కాలంలో చక్కటి సమాధానకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అతడి పైకి విరోధంగా లేచేటువంటి ఏ రాజ్యము కూడా లేదు. అంతయు కూడా శాంతితో సమాధానంతో యెహోవా యందు ఎలాగైతే అందరూ భయపడుతూ ఉన్నారో, ఈ సొలొమోనుకి దేవుడు తోడై ఉండినటువంటి తీరును బట్టి చూసి ఎవరు కూడా ఆయన పైకి యుద్ధానికి రాలేకపోయారు. అంత చక్కగా సాగుతున్న సమయంలో వివిధ రకాల ప్రాంతాల నుంచి ఆయా ప్రాంతాలు ఏదైతే బాగా మేలైనదో, చాలా ప్రఖ్యాతిగా చిన్నదో ఆ వస్తువులన్నింటినీ తీసుకొని ఆయన ఒక చక్కటి మందిరాన్ని కట్టాడు. ఆ మందిరం కట్టేటప్పుడు కూడా దేవుడు తనకి ఇచ్చినటువంటి ప్రేరేపణయు, ఆ యొక్క మందిరంలో బంగారము కానీ వెండి కానీ వాటితో చేయబడుతున్న పనుల విషయంలో కూడా ఎవరెవరు ఎలా చేయాలన్న విషయాన్ని, ఆ నైపుణ్యాన్ని చేసేవారికి అనుగ్రహించి చాలా అద్భుతమైనటువంటి మందిరం అది. అక్కడ ఉండేటువంటి అన్యజనుల యొక్క మందిరాలు కూడా కుళ్ళుబడే రీతిలో ఉంటుంది. అది అంత చక్కగా అందంగా, అది ఎంతో అందమైంది కనుకే అది కట్టబడి కూల్చబడి మళ్ళీ కట్టబడి మళ్ళీ కూల్చబడిన ఆ మందిరాన్ని రిపేర్ చేసిన దాన్ని చూపించే యేసు ప్రభుతోని ఇదంతా అందంగా ఉందో చూసావా ప్రభువా అని మందిరాన్ని చూపించారు శిష్యులు. ఇది కట్టబడి కూల్చిన దాన్ని అందంగా ఉందంటే ఒరిజినల్గా కట్టిన ఎంత అందంగా ఉండేది, చాలా అందంగా ఉండేది. అది ఎంతో అద్భుతమైనటువంటి మందిరం. కానీ సొలొమోనుకు ఒక విషయం బాగా చక్కగా అర్థమైంది. ఏంటంటే ఓఫీరు ప్రాంతాల నుంచి మేలైన బంగారాలు తీసుకొచ్చిన, ఉన్నతమైనటువంటి గొప్ప గొప్ప స్థలాల నుంచి దేవదారు వృక్ష కలపలను తీసుకొచ్చిన, నేను ఎంత చక్కగా ఇది నగిషి పనిలాగా నైపుణ్యం కలిగిన పనిలాగా ఆ దేవాలయానికి ఎంత చక్కగా చేసినా దాంట్లో దేవుని యొక్క ఆధీనం లేకపోతే, దేవుడు గనక ప్రసన్నం కాకపోతే, దేవుడు గనక దాన్ని అంగీకరించకపోతే అంత పెద్ద నిర్మాణమైన వ్యర్థమే. నిజం చెప్పాలంటే జాగ్రత్తగా గమనించండి. సొలొమోను గారు మందిరాన్ని కట్టిన విధానాన్ని చూస్తే ఎంతో డీటెయిల్డ్ వివరణతో కూడుకున్నటువంటి అన్ని విషయాలు పొందుపరచబడ్డాయి. దాని ఎత్తు ఎంత, దాని మూరలు ఎంత, ఏ యొక్క వంశీయులు అంటే ఏ గోత్రికులు ఏ పని చేశారు, ఎలా పని సాగుతూ వచ్చింది, ఎంతో చక్కగా చేశారు. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ఆ భౌతిక మందిరాన్ని ప్రజలు చూస్తున్నారు కానీ, భౌతికమైన మందిరాన్ని ప్రజలు చూశారు కానీ, ఈ 8వ అధ్యాయం 23వ వచనం మొదలుకొని చూస్తే సొలొమోను గారు ఆత్మీయ మందిర నిర్మాణం చేశాడు. అక్కడ భౌతిక నిర్మాణం అంటే హస్తకృతాలతో చేయబడేది, ఆత్మీయ నిర్మాణం అంటే దేవుడి ఆత్మ ద్వారా ఏర్పాటయ్యేది. భౌతిక నిర్మాణానికి నియమాలు ఉంటాయి. పునాది వేయాలి, గోడలు కట్టాలి, తర్వాత పైన తలరాయి పెట్టాలి. అలాగే ఆత్మీయ నిర్మాణానికి కూడా ఖచ్చితమైన నియమాలు ఉంటాయి. మహాజ్ఞాని, దేవుడి చేత జ్ఞానం పొందబడ్డవాడు కనుక ఈ సొలొమోను గారు ఏం చేశారంటే భౌతికంగా అయితే కట్టాను కానీ ఇప్పుడు దీన్ని ఆత్మీయమైన నిర్మాణం చేద్దామని 23వ వచనం నుంచి మొదలు పెడతాడు. ఆయన ఆత్మీయ నిర్మాణం చేయడం, ఆయన ప్రార్థన చేస్తాడు. ఏమని? ప్రభువా యెహోవా, నువ్వు నీతి న్యాయములు కలిగిన వారిలా కనికరం చూపవాడవే, నువ్వు ఎల్లవేళలా నీ ప్రజల మేలుడు బాగోగులు కోరుకునేవాడవు కదా అంటూ మొదలుపెట్టి, నీ ప్రజలు ఎక్కడైనా ఉండనివ్వు, ఏ ప్రాంతంలోనైనా ఉండనివ్వు, వారు ఏ సమస్యలోనైనా ఉండనివ్వు, కానీ అక్కడ ఉన్నటువంటి వారు నీ తట్టు, ఏ తట్టు? ఇక్కడ 44వ వచనం చూడండి, చదవబడినటువంటి 44వ వచనాన్ని చూస్తే, మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలముకైనను బయలుదేరునప్పుడు నీవు కోరుకొనిన పట్టణము తట్టును, నీ నామమునకు ఘనతకు, ఈ మందిరము తట్టుకు వారు ప్రార్థన చేసిన ఎడల వారి యొక్క ప్రార్థన విన్నపములను విని వారి కార్యములు నిర్వహించుము. ఇక్కడ భౌతికమైనటువంటి నిర్మాణంలో మనం ఇచ్చేటువంటి వెలకి, ఆ పని చేసేవాడు మనకు చేసే పనికి
మధ్యలో ఒప్పందం ఉంటుంది. నువ్వు ఇంత పని చేయి, నేను ఇంత వెల చెల్లిస్తా. నువ్వు ఇలాగ కట్టు, నేను నీకు ఇంత ద్రవ్యం ఇస్తా. ఆత్మీయ నిర్మాణం కూడా అంతే. ఆత్మీయ నిర్మాణం కూడా అంతే. భౌతిక నిర్మాణాలలో ఎలాగనైతే అది కట్టవలసిన పని వారికి పని ఎలా చెప్పాడో, ఆత్మీయ నిర్మాణానికి నిర్మాణకుడైన యేసుక్రీస్తు దేవుడికి ఆయన ఏం చేస్తాడంటే, ప్రభువా ఇది నా రిక్వైర్మెంట్. ఏది నీ రిక్వైర్మెంటు? ఇదిగో ఎక్కడైనా ఉండనివ్వు నీ ప్రజలు, వారి శత్రువులతో యుద్ధమే చేయని, ఏ ప్రాంతంలో నివసించని, ఇదిగో మాకు కావాల్సింది ఇది. ఏది? నీ పట్టణం తట్టు, నీ ఆలయం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వారి విన్నపాలు నెరవేర్పు జరిగించు. మరి ఆ నిర్మాణకుడికి వెల చెల్లించాలిగా. ఎస్ సార్. అందుకే ఈ ప్రార్థన అయిన వెంటనే ఏది? ఆ యజమానుడు నేను నీ కోసం కట్టించిన మందిరం అని చెప్పుచున్న సొలొమోను గారి యొక్క ప్రార్థన అయిపోగానే దేవుడు అంటాడు, ఇదిగో ఇలాంటి ఆత్మీయ నిర్మాణానికి ఇదిగో ఇలాంటి కొన్ని కారణాలు కావాలి, ఇలాంటి షరతులు కావాలంటాడు ఆయన. ఒక నిర్మాణానికి ఒక షరతు, ఒక నిర్మాణానికి ఒక ద్రవ్యము. భౌతిక నిర్మాణం కట్టాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే, ఒక ఖచ్చితంగా ద్రవ్యం ఇవ్వాల్సిందే. ఆత్మీయ నిర్మాణానికి కూడా దేవుడు ఇక్కడ ద్రవ్యాన్ని అడిగాడు. కానీ ఆయన అడిగే ద్రవ్యము ఈ లోక సంబంధమైన ద్రవ్యం కాదు, కానీ పరిశుద్ధత అనే ద్రవ్యాన్ని అడిగాడు, విధేయత అనే ద్రవ్యాన్ని అడిగాడు, లోబడేటువంటి ద్రవ్యాన్ని అడిగాడు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించేటువంటి క్రియలను ద్రవ్యంగా అడిగాడు. ఇది ఆత్మీయమైన నిర్మాణం. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను దీంట్లోనే అతి చిన్న అల్పమైన విషయము, చాలా చిన్న విషయము. ఎందుకు అల్పము చిన్నది అంటున్నానంటే, ఈ కాలంలో కార్యములు అల్పమైనటువంటి దినాల్లో వాటి పట్టుకోగలవాడెవడు? అల్పమైన వాటిలోనే దేవుడి యొక్క శక్తి గొప్పగా దాగి ఉంటుంది. ఇక్కడ ఈయన ప్రార్థన చేసినప్పుడు ఏ ఏ ఫలితాలు కావాలో అవి కోరుకుంటున్నాడు సొలొమోను గారు. ప్రార్థించడానికి మోకరించగానే మందిరము తట్టు, ఆలయము తట్టు తిరగగానే ఇదిగో మాకు ఇది ఇది కావాలని అడుగుతున్నాడు ఆయన. అంతేకాకుండా మరొక చోట కూడా ఇదే అంటాడు చూడండి, 35వ వచనంలో కూడా మాట అంటాడు, మరియు వారు నీకు విరోధంగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగ శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులని ఇజ్రాయేలులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. అంటే ఈ ప్రార్థన అంతా కూడా ఒకటేనయ్యా, ఆత్మ సంబంధమైన నిర్మాణాన్ని చేస్తున్న విషయము. ఆత్మ సంబంధమైన మందిర నిర్మాణం జరుగుతుంది. ఇదంతట్లో కూడా ఒకటే, ఇదిగో ప్రభువా నీ ప్రజలు పలానా సమస్యతో ఉండి, పలానా ఇరుకుల్లో ఉండి, పలానా యుద్ధంలో ఉండి నీకు తిరుగుబాటు చేసినప్పుడే కానీ, పాపంలో ఉన్నప్పుడే కానీ వీరు మోకరించి నీ తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఇది మాకు దయచేయి అని అడుగుతున్నాడు. పలానా పలానా దయచేయి అంటున్నాడు. నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశము ప్రార్థన. దానిలో ఉపశీర్షికగా వాట్ ప్రేయర్ డస్. ప్రార్థన ఏమి చేయును? వాట్ ప్రేయర్ డస్. ఎందుకంటే దీంట్లో కొన్ని పూర్వము వినినటువంటి కొన్ని సంగతులు ఉంటే ఉండవచ్చు, కానీ చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ గడియ వర్తమానికుడి ద్వారా ఈ ప్రత్యేకమైన అంశంలో, ఈ ఉపశీర్షికలో ఆయన అనేకమైన విషయాలు చాలా సరళంగా మాట్లాడుతూ అద్భుతమైన విషయాలు చెప్తారు. అసలు ప్రార్థన ఏం చేస్తుందన్న విషయం మనకు తెలియాలి. మనకు తెలుసు ప్రార్థన స్వస్థతలు కలుగజేస్తుంది అనే విషయం. వి నో మెనీ థింగ్స్, చాలా విషయాలు తెలుసు. కానీ మరికొన్ని విషయాల్ని, ఏవి ఇదివరకు కొంచెం తక్కువగా దాని మీద ఏకాగ్రత పెట్టిన విషయాలే కానీ, ఎన్నడూ వినని విషయాలే కానీ, ఈ ప్రార్థన నిజంగా ఏది చేస్తున్నది, వాట్ డస్ ప్రేయర్, లేదా వాట్ ప్రేయర్ డస్, ప్రార్థన ఏమి చేయును అనే విషయాల గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే సొలొమోను గారు చేసిన ప్రార్థన అంతట్లో నీ ప్రజలు ప్రార్థన చేస్తుంటే ఇది దయచేయి, ఇదిగో నీ ప్రజలు ప్రార్థన చేస్తుంటే ఇది దయచేయి, పాపంలో ఉన్నప్పుడు ఇది, నువ్వు కోపంలో ఉన్నప్పుడు ఇది, యుద్ధం చేస్తున్నప్పుడు ఇది, శత్రువులపై ఓడిపోతున్నప్పుడు ఇది అని అన్ని రకాల సందర్భాలలో ఇదిగో నీ ప్రజలకు ప్రార్థన చేస్తే ఇది దయచేయి, ప్రార్థన చేస్తే ఇది దయచేయి అని ప్రార్థన గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు ఆయన. మొత్తం సొలొమోను గారు చేసినటువంటి ప్రార్థన అంతట్లో ఒకే ఒక సెంటర్ పాయింట్ ఏంటంటే, పరిస్థితి ఏదైనా సరే ఇజ్రాయేలీలు ఆలయం తట్టు పట్టణం తట్టు తిరిగి ప్రార్థన చేయాలి, అంతే.
మొత్తం ప్రార్థన అంతట్లో చూసుకోండి, ఆ అధ్యాయం మధ్యమంతా ప్రార్థన ఉంటుంది. తర్వాత దేవుడు దానికి ప్రతిస్పందిస్తూ కూడా ఈయన అడిగిన విషయాలు నేను నీకు దయచేస్తున్నాను, కానీ అది నీకు ఇవ్వాలంటే ఇదిగో నువ్వు నాకు ఇలాంటి క్రియలు వాళ్ళ దగ్గర నుంచి కనబడినట్లుగా చెయ్యి అని చెప్తా ఉంటారు. ఇదంతట్లో కూడా ఒకటే సారాంశం, ఏది? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఏదో పొందుకుంటున్నావు. వాట్ ఎవర్ ద కండిషన్ మే బి, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మే బి, నువ్వు ప్రార్థించగానే అది నీకేదో చేస్తున్నది, నువ్వు ప్రార్థన చేయగానే ఏదో కలుగుతున్నది. జాగ్రత్తగా గమనించండి. నేను బైబిల్లో కొన్ని లేఖనాలు చూపిస్తాను. ఆ తర్వాత ఈ గడియ వర్తమానం గుండా దేవుడు తన ప్రవక్త ద్వారా చూపించినటువంటి సంగతులు మీ ఎదుట పెడతాను. వీలైతే ఈరోజు ముగించబడితే ఈరోజు ముగిద్దాం, లేదా తర్వాత భాగంగానే చూద్దాం. కానీ మనకు తెలియాలి, ప్రార్థనలో మనం వెళ్తున్నప్పుడు మనకి ఏం జరగబోతున్న విషయం మనకు అవగాహన ఉండాలి. ఇప్పుడు ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతున్నప్పుడు, ఆ అధికారి ఎంతటి అధికారం కలిగినవాడో, తన ఇష్టాలు ఏంటో, తను ఏమి చేయగలుగుతాడో, తను ఏం చేయలేడో తెలియకుండా మనం అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మన మూర్ఖత. నేను ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పారిశ్రామిక రంగాన్ని గురించి మాట్లాడుతున్నా. అతను ఒకటే మాట అంటాడు, ఈ డిపార్ట్మెంట్ కదా పో అంటాడు. కరెక్టేనా? కానీ నేను వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి? వ్యవసాయ రంగం దగ్గరికే. అక్కడికి వెళ్ళి ఒక రిసెప్షనిస్ట్ దగ్గర కూర్చున్నా. స్టార్టింగ్లో ఒకరు ఉంటారుగా, ఎవరు కావాలి సార్ అని అడిగేవాడు. అతని దగ్గరికి వెళ్ళి నా గోడంతా చెప్పుకున్న తర్వాత ఆయన అంటాడు, అయ్యయ్యో సార్, నేను ఎవరు కావాలని అడిగాను సార్, ఈ సమస్య ఏందని అడగలే, నేను క్లర్క్ని ఇక్కడ, అంతే, నాకు కదా మీరు చెప్పాల్సింది, ఇది లోపల సార్ ఉంటాడు చెప్పండి అంటారు. మనకు అర్జెంట్ కాబట్టి, మనం ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నాం కాబట్టి, మనం బాధల్లో ఉన్నాం కాబట్టి, మనం ఏం అడుగుతున్నామో, ఎవరితో అడుగుతున్నామో, ఎవరి అధికారులు ఏంటో తెలియకుండానే అడుగుతున్నాం, చెప్పేస్తున్నాం. ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే సార్ అన్నాం, గుడ్ మార్నింగ్, చలో గుడ్ మార్నింగ్, చెప్పండి ఏం కావాలి అనగానే మళ్ళీ గోడంతా చెప్పేశాం. చెప్పగానే బాబు ఇది నా విభాగం కాదు, ఆ సార్ దగ్గరికి వెళ్ళన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన, బాబు ఇదంతా కూడా మేనేజర్ గారి స్థాయిలోకి వెళ్ళాలా అని మేనేజర్ గారి దగ్గరికి పంపించాడు అనుకో. ఎందుకంటే ఇది మన రియాలిటీలు చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఈ సందర్భము ఎప్పుడు జరిగేదే తరచుగా. ఎందుకంటే మన మనవులను తీర్చేది ఎవరో, మనం మనవి పెడుతుండగా ఎవరు తీరుస్తారు, ఎలా తీరుస్తారో కూడా అవగాహన లేకుండానే మనవుల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, పరిచయం లేనటువంటి కొత్త వ్యక్తి గవర్నమెంట్ యొక్క కార్యాలయాల చుట్టూ తిరిగి ఎవడు పట్టించుకోడు, మన ఎవడు దేక్కడు. కానీ ఒక పరిచయం ఉన్న ఒక వ్యక్తి ఉంటాడు, అతడు తెలుసు ఏ సమస్య ఎక్కడ మాట్లాడాలా, ఏ సమస్య ఎవరి దగ్గర పెట్టాలా, నేరుగా వారి దగ్గరికి వెళ్ళి పెట్టడము, అక్కడి నుంచి సమాధానం తెచ్చుకోవడము, పొందుకోవడం. సార్నో ఈ ప్రార్థన అంశం కూడా దాని కొరకే. ఈ ప్రార్థన అంశము దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు మనం దేన్ని పొందుకుంటున్నాం, ఆ విన్నపములలో, ఆ ప్రార్థనలో అసలు ఆ ప్రార్థన మనకి ఏం చేస్తుంది? వాట్ డస్ ప్రేయర్ డూ? ఆ ప్రార్థన ఎగ్జాక్ట్గా మనల్ని ఏం చేస్తుంది? ఏం చేస్తుందో తెలియకుండానే ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదు. ఇట్లాగే ఒక న్యాయాధిపతి ఎదుట ఒక ఖైదీని తీసుకొచ్చారు. ఇట్స్ ట్రూ స్టోరీ. తీసుకొచ్చిన తర్వాత ఇక నిలబడిన ఈ అమ్మాయి చేసిన తప్పిదం ఏంటంటే, ఒక అబ్బాయిని మోసం చేయడం డబ్బుల కోసం. తగిన తీర్పు ఆ న్యాయాధిపతి ఇవ్వగానే ఈ అమ్మాయి కొంచెం తింగరిది. జడ్జి గారు తీర్పు ఇచ్చే వెంటనే కన్నుకొట్టి ఆ నాలుకే బయటకు చూపించింది. ఆయన పెద్ద ఆయన కళ్ళు పెట్టుకొని కళ్ళ కిందికి చూస్తూ ఉన్నాడు, కళ్ళద్దాలు పెట్టుకొని. ఆమె అట్లా నాలుక చూపించి అటువైపు వెళ్ళిపోతూ ఉంటే ఇలా రామ్మ అని పిలిచాడు. పిలిచి ఆమె కేవలము కొన్ని డబ్బులు మాత్రమే ఫైన్గా పెట్టిన ఆమెకి ఒక 4 రోజులు జైల్లో వేసాడు. జైలు వేయగానే షాక్ అయిపోయి, సంభ్రమాశ్చర్యాలకు గురైపోయి, బాధపడి పోతూ చూపించకూడనటువంటి ఒక ఏలు ముద్రను చూపించిపోయింది ఆమె. ఈ కాలానికి తెలుసు, ఇలా నిద్రపోతూ. అయితే మళ్ళీ దా అని పిలిచాడు ఆయన. పిలిచి ఈసారి ఏం చేశాడు, 2 నెలలు వేసాడు. వేసేసరికి కాళ్ళని చిన్న పిల్లడు కదా అలిగితే భూమి మీద కొట్టుకుంటూ కింద దబా స్టాంపింగ్ అంటారు దాన్ని, కింద దబా కొడుతూ
బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ పిలిచి 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 రామ్మ 6 నెలలు వేసాడు. అంటే తను ఎక్కడ నిలబడి ఉన్నదో, తన పరిస్థితి ఏమై ఉన్నదో, తనకు ఏదైనా చేయగలిగేటువంటి అధికారం ఎదుటివాడి దగ్గర ఉందన్న విషయం నాకు తెలియదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, ప్రార్థన అంటే న్యాయాధిపతితో మాట్లాడుట. ప్రార్థన అంటే నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త కాదు, సర్వానికి సృష్టికర్త. ఆయన చేసినటువంటి మహాద్భుతమైన సృష్టిలో నువ్వు ఒక చిన్న రేణువంత కూడా కాదు. ఆయనతో మాట్లాడడానికి మనం సంధిస్తున్నప్పుడు ఆ ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది, ఆ ప్రార్థన మనలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది, ఆ ప్రార్థనను ఆయన ఎలా తీసుకుంటున్నారు, ఆ ప్రార్థన వల్ల ఎలాంటి మార్పు చేర్పులు ఆయనకి మనకున్న మధ్యలో బంధంలో ఏర్పడతాయి తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రార్థించడంలో కూడా అనేక రీతిలుగా ప్రార్థిస్తున్నారు. అసలు ప్రార్థన చేసేటప్పుడు కూడా దేన్ని పొందుకుంటామో, ఎలా పొందుకుంటామో, ఎప్పుడు పొందుకుంటామో, అసలు ప్రార్థన మన జీవితంలో ఏం చేస్తుందో కూడా చాలా మందికి అవగాహన లేదు. నిజంగానే లేదు. ఏదో చేయాలి కాబట్టి చేయడమే, అవసరతలు ఉన్నాయి కాబట్టి చేసే వాళ్ళ సంఖ్య క్రైస్తవులు అత్యధికం. ప్రార్థన మొదలైతే అవసరతల్లోంచి, అబ్సల్యూట్లీ. కానీ ప్రార్థన కేవలము ఎలాంటి అవసరతలు తీరుస్తుంది, ఏ విధమైన మార్పు చేర్పులు చేస్తుంది, అది మనల్ని దేవుడికి మధ్యలో ఉన్న బంధాన్ని ఎంతగా మార్పు చేర్పులు చేస్తుందన్న విషయాన్ని కూడా గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ లేఖనాలు కూడా మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ అధ్యాయం. తనకు ప్రార్థన చేయు వారందరికీ, తనకు మొరపెట్టు వారందరికీ. ఇక్కడ మాట చూసారా? నా మాట జాగ్రత్త వినాలా. నేను ఇప్పటి వరకు ఎందుకు ఈ పునాది వేశానంటే, మొరపెట్టడం వేరు, నిజంగా మొరపెట్టడం వేరు. ప్రార్థన చేయడం వేరు, నిజంగా ప్రార్థన చేయడం వేరు. విన్నపాలు పెట్టడం వేరు, ప్రాణం పోయినా సరే దాన్ని జరిగించుకోవడం కోసం పెట్టే విన్నపాలు వేరు. ఏమది? ఆయన అందుకే అంటాడు, నాకు మొరపెట్టు వారికి, మళ్ళీ చదవాలి, తనకు మొర్రపెట్టు వారికి, ప్రార్థన చేయు వారికి. ఎందుకు ఆ మాట రాయాల్సి వస్తుందంటే తెలుసు ఆయనకి మొర్రపెట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువే, కానీ నిజంగా మొర్రపెట్టే వాళ్ళ సంఖ్య తక్కువ. నిజంగా మొర్రపెట్టేవాడు ఎలా ఉంటాడు? నిద్రాహారాల గురించి ఆలోచించాడు, దుఃఖిస్తాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం మనం చూసాం 12వ వచనంలో, దుఃఖిస్తాడు, కన్నీరు విడుస్తాడు. మనపూర్వకమైనటువంటి మనపూర్వకంగా హృదయాంతరంగంలో నుంచి సెట్ చేయరా. అంతమంది పిలుస్తుంటే ఏం చేస్తున్నావురా? నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఒక్కొక్కరు నేను కదిలిస్తా ఉన్నారు. నువ్వేమో మనపూర్వకమైనటువంటి ఆ ప్రార్థనను చేస్తూ ఉంటారు. ఎక్కడ? నిజమైనటువంటి మొర్ర పెట్టుటలో. సాధారణమైన మొర ఎలా ఉంటుంది? నామమాత్ర ప్రార్థనలు, కొన్ని విషయాలను బట్టి మాత్రమే చేసే ప్రార్థనలు. నిజమైన మొర్ర ఉండే విధానం వేరు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన అంటాడు, నాకు మొర్ర పెట్టున్నప్పుడు అది ఎలా? నిజమైనటువంటి మొర, నార్మల్ మొర కాదు. కొన్ని పోలీస్ స్టేషన్లో మీరు వెళ్తుంటే ఎదుటోని భయపెట్టడానికి కొన్ని నార్మల్ కేసులు పెడతారు. అదేం కేసు? అది ఎదుటోడికి శిక్ష కలగాలని కాదు, ఊరికి అట్లా జరిపించడానికి. అట్లాంటి కేసు కాదు ఇది. నువ్వు ఎట్లా పెట్టాలి కెడితే? ఎలాంటి వినపం తీసుకొని రావాలా? నిజమైన వినపం తీసుకొని రావాలా. నిజంగా ఒకడు విన్నపం ఇవ్వాలనుకుంటే ఎట్లా ఆలోచిస్తాడు వాడు ఆ విన్నపము చేరు వరకు, ఆ విన్నపముకు సమాధానం వచ్చే వరకు కూడా నిద్రించాడు. దాన్ని గురించి ఆలోచిస్తాడు. ఇదిగో ఎవరైతే నిజంగా మొరపెట్టే వ్యక్తులు ఉంటారో, ప్రార్థన చేసే వ్యక్తులు ఉంటారో, అలాంటి వారికి యెహోవా సమీపముగా ఉన్నాడట. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్స్. అది ఎంత అద్భుతమైన మాట తెలుసా? ఎందుకంటే ఆయన సమీపముగా ఉంటేనే మనల్ని విమోచించే సమీప బంధువు అవుతాడు ఆయన. అయ్యా, దూర బంధువు విమోచించడు, సమీప బంధువులే విమోచించేది.
దూరంగా ఉంటే దూర బంధువే, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. కానీ సమీపస్తుడు అవుతున్న కొలది నిన్ను విమోచించడానికి అర్హత కలిగిన వాడుగా ఉంటాడు, నువ్వు విమోచింపబడడానికి కూడా యోగ్యత కలిగిన వాడిగా ఉంటావు. ఎవరికి ఇది? నిజంగా మొరపెట్టు వారికి. ఏ ట్రూ జెన్యూన్ ప్రేయర్. వాట్ ప్రేయర్ డస్? ప్రార్థన ఏం చేస్తుంది? దేవుడిని మనుషులకు అతి సమీపమైన ఒక బంధాన్ని తయారు చేస్తుంది, అత్యంత సమీపమైన బంధాన్ని చేస్తుంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్పవలసి వస్తుందంటే, నిజంగానే ఒక పెద్ద అధికార ఆఫీస్లోకి వెళ్తూ ఉండగా బయట ఒకడు ఉంటాడు, సెక్యూరిటీ పనివాడో క్లర్కో. మీరు వెళ్ళేటప్పుడు వాడు చెప్తాడు కొన్ని, స్విచ్ ఆఫ్ చేయండి ఫోన్, జాగ్రత్తగా మాట్లాడండి. కోర్టు దగ్గర లాయర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, జడ్జి దగ్గరికి వెళ్తుంటే పై బటన్ పెట్టుకోండి, చేతులు కట్టుకోండి చెప్తాడా చెప్పడా? అంటే ఆ ఇద్దరి మధ్యలో ఉండవలసిన బంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నేను చెప్పే అంశం కూడా అలాంటిదే. మీరు ప్రార్థించేటప్పుడు ఇదిగో నేను దేవుడికి నాకు మధ్యలో నా బంధం సమీపం అవుతుంది అన్న ఆలోచన లేకుండా మనం సంధిస్తున్నాం. ఎస్ ఆర్ నో? ఆయన మనకెంత సమీపస్తుడు అవుతున్నాడంటే, మనకే సమీపస్తుడు అంటే అందరికీ కాదు కదా. నిజంగా ప్రార్థించే వారికి సమీపస్తుడిగా ఉంటున్నాడు అంటే అందరికీ అలాగూ లేడని అర్థము. కొందరికే సమీపస్తుడిగా ఉన్నాడు. ఎవరు? నిజముగా మొర్రపెట్టే వాళ్ళకే. నిజమైనటువంటి ఏ ట్రూ ప్రేయర్, ఒక నిజమైన ప్రార్థన చేసే వాళ్ళకి ఎంత సమీపముగా ఉంటుందంటే, అతి సమీపముగా ఉన్నప్పుడు కొన్ని లాభాలు ఉంటాయి. ఒకటి, అడిగిన దానికి సమాధానం వెంటనే వస్తుంది. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీరు నా ఎదురుగా ఉన్నారు, నేను అడిగా తిన్నారా అయ్యా? తిన్నారు, టక్కన వచ్చేసింది. ఎక్కడెక్కడో దూరంగా ఒక ఆయన ఉన్నాడు, ఎవరు? రూబేన్ గారు లేరు మా మధ్యలో. నేనేం చేశా? షేపు పోయి అడిగిరా పర మీ నాన్నగారు తిన్నారా లేదని అడిగా. ఇప్పుడు దూరంగా ఉన్నాడు, సమాధానం తొందర రాదు. అతి దగ్గరగా సమీపంగా మారుతున్న కొలది సమాధానాలు ఎక్కువైపోతూ ఉంటాయి. నువ్వు అడుగుట తథ్యమే, అది జరుగుటయు బయలుపరచబడి జరుగుతుంది. నువ్వు అడుగు ప్రతిదీ నీకు వెంటనే బయలుపరచబడదు, ఎందుకంటే నీకు దగ్గరోడు. కరెక్టేనా? మళ్ళీ సమీపస్తుడు మాత్రమే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు దగ్గరకు వచ్చేది. దూర బంధువులు కేవలం ముక్కలు తినడానికి వస్తారు, అంతేనా? ఫంక్షన్లలో, పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు వచ్చి భోజనం చేయడానికి వస్తారు. కానీ సమీప బంధువే నువ్వు అనారోగ్యంలో ఉన్నప్పుడు నేను తట్టేది వాడే, నీకు ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, నష్టాలు ఉన్నప్పుడు కూడా నేను తట్టేది వాడే. అతలే సమీపస్తులు. సమీపంగా ఎవరు ఉంటారు? సమీపంగా ఎందుకు ఉంటారు? మన బాగోగులు చూడడానికి. అట్లా దేవుడినే అంటే మీకు అర్థం కావాలా, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా తెలిస్తే మీకు అర్థమవుతుంది. ఆయన అసలు ఎవరికి సమీపంగా లేదు భూమి మీద. ప్రతి ఒక్కరికి కూడా పాత నిబంధనలో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, యెహోవా నీ తట్టు చేతులు ఎత్తుతున్నాము, నీ తట్టు మేము చూస్తున్నాము, మేము తలనెత్తి ప్రార్థన చేస్తున్నాము. దేనికి? ఎందుకంటే దేవుడు అనబడినటువంటి ఆయన మనుష్యుడెవడు చేరుకోలేనటువంటి అత్యున్నతమైన పరలోక స్థాయిలో నిలబడుతున్నాడు. ఆయన అసలు అక్కడి నుంచి భూమి మీదకి రావడం అనేది అత్యద్భుతము. ఆయన భూమి మీదకి దిగొస్తే కొండలు బద్దలైపోతాయి అంటాడు ఆయన. ఆయన ఉన్నటువంటి ఆ స్థాయిలో ఒక వ్యక్తి కనబడిన మనిషి చనిపోతాడు అంటాడు ఆయన. కానీ అలాంటి ఒక దేవుణ్ణి నువ్వు దగ్గరగా తెచ్చుకుంటున్నావు. అది ఎలాంటిదో తెలుసా? ఇట్స్ లైక్ ఒక సూర్యుడిని నువ్వు దగ్గరగా తెచ్చిపెట్టుకున్నట్లు. సూర్యుని దగ్గరగా తెచ్చిపెట్టుకుంటే నీ దగ్గర చీకటి ఎప్పటికీ రాకూడదే, రాదే. ఆయనే మనకు సమీపంగా వచ్చినప్పుడు నీ దగ్గర చీకటి ఎందుకు ఉంటుంది? ఆయనే మనకు సమీపస్తుడు అయిపోయినప్పుడు మనకెందుకు బాధ ఉంటుంది, ఎందుకు అనారోగ్యం ఉంటుంది? ఇదంతటికి గల కారణము ఒక్క నిజమైన ప్రార్థన. ఏ ట్రూ జెన్యూన్ ప్రేయర్. నిజముగా మొరపెట్టువారు ఇదిగో ఇంతటి ఆధిక్యతను పొందుకుంటారని వాక్యం చెప్తుంది. కానీ ప్రార్థించేప్పుడు ఇదిగో ఇది ఇలాగ జరుగుతుందని తెలియదు మనకి. నిజముగా మొరపెట్టు వారికి ఇది ఇలాగ జరుగుతుందనే విషయము వారికి తెలీదు. కనుక అక్కడ ఏదైతే దేవుడు దూరస్తుడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజమైన మొరపెట్టుట ద్వారా మాత్రమే ఎలాగ సమీపంగా తెచ్చుకొనిచున్నామో ఇది మీకు తెలియాలి. ఎందుకు తెలియకుండా ప్రార్థన చేసేది జరగదా బ్రదర్? తెలియకుండా ప్రార్థన చేసేది జరగదా? అసలు ప్రార్థనలో మీరేమి పొందుకోబోతున్నారన్న విషయాన్ని ముందే మీరు గ్రహించడమే ప్రార్థనలో పెద్ద సూత్రము.
మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన వలన దేవుడు దేనినైతే వాగ్దానం చేశారో ఇదిగో పొంది ఉన్నామని నమ్మడమే దాని ప్రధానమైన ఫౌండేషన్ సూత్రము. సమీపస్తుగా మనల్ని చేస్తున్నాడు అన్న విషయం మనకు తెలిస్తేనే ఇక నుంచి నేను మోకరించినప్పుడు అవును ఇప్పుడు నా పక్కనే ఉన్నాడైనా నమ్మగలుగుతావు. నువ్వు నేను అడుగుతుండగా నేను మోకరించగానే తన వాగ్దానం నెరవేర్పు జరిగిందని నమ్ముతావు నువ్వు. అది ఎలాంటిదంటే ఇప్పుడు ఇద్దరికంటే ఎక్కువగా సమకూర్చబడినటువంటి ఈ మందిరం ఉన్నది, మన మధ్యలో ఉన్నాడా? ఖచ్చితంగా ఉంటాడైనా. ఇద్దరు వ్యక్తులు కూడబడిన చోట, సమకూర్చబడిన చోట ఎలాగైతే ఆయన ఉంటున్నాడో, నీవు నిజమైనటువంటి ప్రార్థనలో నీవు ఉన్నప్పుడు, నిజంగా మొర్రపెట్టినప్పుడు ఆయన నీ దగ్గరే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు ఆయన, అత్యంత సమీపముగా ఉన్నాడు ఆయన. ఈ ఆలోచన ఈ దృక్పథంతో చేయి, అడ్డదిడ్డంగా మోకరించవు నువ్వు. కరెక్టేనా? ప్రార్థన మధ్యలో మిటకరించి కళ్ళు తెరవవిగా నువ్వు. కరెక్టేనా? ఆయన పక్కనే ఉన్నాడుగా. ఆయన పక్కన ఉంటే ఏం చేస్తావు? కనీసం ఫోన్ కూడా పట్టించుకోవు. ఆయన పక్కన ఉంటే కాసేపు ఎక్కువసేపు ప్రార్థన చేస్తావు నువ్వు. ఏమయ్యా, నీ ప్రార్థనల యొక్క సంఖ్య, సమయము దీర్ఘకాలికంగా మార్చబడుతుంది. సార్ క్లాస్ టీచర్ ఉంటే పిల్లల ప్రవర్తన చక్కపరచబడినట్టుగా ఆయన సమీపంగా ఉన్నాడు అనే విషయం నీకు తెలియగానే నీ ప్రార్థన చక్కపరచబడుతుంది, నీ భక్తిలో మార్పులు చేర్పులు వస్తాయి. దట్స్ వాట్ ప్రేయర్ డస్. ప్రార్థన ఏది అత్యున్నతమైనటువంటి పరిమాణంలో ఉండే దేవుణ్ణి మనకు అతి సమీపస్తులుగా చేస్తుంది. ఏది? ప్రార్థనే. మోకరించి తండ్రి, ప్రభువా, అబ్బా అని నీ హృదయాంతరంగం నుంచి నువ్వు చేసే ప్రార్థన ఆయన నిన్ను దగ్గర సంబంధికులుగా చేసేది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక వచనం మీ అందరికీ చాలా సుపరిచితమైన వచనం చూపిస్తా. మత్తయి సువార్త 21:22. ప్రార్థన ఏం చేస్తుందన్న విషయాన్ని మీకు చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా. మత్తయి సువార్త 21:22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు వేటిని అడుగుదురో చాలు గమనించండి. అయ్యా, ఒక సమస్యను తీసుకొని ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినారు. నా మాట వినండి. ఇక్కడ మనం నోటితో ప్రార్థన చేస్తాము, కలెక్టర్ అయితే రాతపూర్వక లెటర్ ఇస్తాము. కరెక్టేనా? మీరు లెటర్ ఇచ్చినారు, వివరించినారు, ఆయన కూడా విన్నాడు. విన్న తర్వాత సరే అండి నేను చేస్తాను వెళ్ళండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత అవుతుందంటారా సార్? ఒకసారి కలెక్టర్ గారిని ఊహించుకోండి. ఆయన విన్నాడు, అర్థమైంది, గ్రహించాడు, చేస్తానన్నాడు. ఇప్పుడు నువ్వు సార్ నిజంగా చేస్తారా, అవుతుందంటారా? నాకు డౌటే సార్ అని ఒకసారి అన్ని చూడండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? చేయకపోవడం తర్వాత సంగతి, నువ్వు తీసుకొచ్చిన నీ యొక్క పేపర్ ముక్కల్ని మొహం మీద కొడతాడు ఫస్ట్. నమ్మకాలు ఎందుకు నా దగ్గరకు వచ్చావు? కరెక్టే కదా? సాధారణమైన విషయం. నువ్వు నా దగ్గరకు వచ్చి నేను చేస్తానని నా దగ్గరకు వచ్చావు, నాకు ఇచ్చావు, నాకు చెప్పావు, నేను గ్రహించా, మళ్ళీ చేస్తా వచ్చావా నన్ను అడుగుతావేమి? అంత డౌట్ ఉంటే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఇది మనుషులందరూ మాట్లాడే మాటే. సార్ మనుషుల దగ్గరే కొద్దిపాటి నమ్మకం లేకపోతేనే వాడి మొహంలో ఎంతగానో బొంగమూది పెడతాడు వాడు. సార్ విశ్వాస్యతకు తండ్రి, విశ్వాసాన్ని పుట్టించింది ఆయన. నువ్వు ఆయన దగ్గరకు ఒక విషయాన్ని వినపని తీసుకొచ్చి చెప్పి చేసి అవుతుందంటవా, జరుగుతుందంటవా? అప్పుడు దేవుడు అంటాడు, ఓరి వేసేదారి, ప్రార్థన చేసేటప్పుడు నీకు తెలిసి ఉండాలి కదా, నా దగ్గరకు వచ్చేప్పుడు నువ్వు ఏమేమి పొందుకుంటావో తెలుసుకొని రావాలా. నా దగ్గర నువ్వు అడుగు ప్రతిదీ పొందుకుంటావని తెలుసుకునే నా దగ్గర రావాలిగా. మళ్ళీ ఏమి అవిశ్వాసము? నన్ను అడిగితివి, నేను చేస్తానని తెలుసు నీకు, మళ్ళీ ప్రార్థన చేసేది చేసుడే, మళ్ళీ సనిగేది సనుగుడే, గునిగేది గునుగుడే, కాదనుకోవడమే, అవదనుకోవడమే. ఇది ఎంతే మార్పుల్లో ఉండలేక మా జీవితాలు అనుకోవడమే. అప్పుడు దేవుడు ఏమనుకుంటారు చెప్పండి? సంతోషపడతాడా? మన ప్రవర్తన బట్టి ఆనందపడతాడా? అని అంటాడు, మీరు నన్ను అడగడానికి వచ్చినప్పుడు మీరు పొంది ఉన్నాము అని మీరు నమ్మకపోతే మీ ప్రార్థనలో, మీ విశ్వాసాల్లో లోపం కంటే ఎక్కువగా నా సామర్థ్యం పైన మీరు ప్రశ్నించినట్లు. సార్ నువ్వు నన్ను అడిగావుగా, నేను ఖచ్చితంగా చేస్తాను అని నువ్వు నమ్మితే జరుగుతుంది. కానీ ఏది అడిగితే జరగదండోయ్. అయ్యా ఇప్పుడు వాక్యం ఏమడిగింది? మళ్ళీ చదవండి వాక్యము.
మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో ఇప్పుడు నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నాకు ఇల్లు లేదంటే ఒక 10 లక్షలు ఇల్లు ఇవ్వండి అంటే వినతి పత్రం ఇస్తాడు ఆయన? ఇయ్యడా? కలెక్టర్గా ఆయన ఇయ్యడా? పోనీ 5 లక్షలు ఇయ్యడా? పోనీ 50,000 100 రూపాయలు ఇక అంతకంటే తక్కువ పడితే బిచ్చగాడు అనుకుంటాడు ఆయన. ఎస్ సార్, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక మనిషి దగ్గరికి వెళ్ళి అడిగేటప్పుడు కూడా ఆ మనిషి యొక్క సామర్థ్యము, ఆ మనిషి దేన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడో, ఏది ఇవ్వడానికి అధికారం కలిగిన వాడో అది అడిగితేనే పొందుకుంటాం. కరెక్టేనా? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు. అయ్యా అంటే తెలుసుకోకపోతే రాదా నిత్య జీవము? నిత్య జీవాన్ని పొందుకోవడానికంటే ముందు నిత్య జీవం పొందుకోబోతున్నామని తెలియాల్సిందే. నా మాట మీకు అర్థమవుతున్నదా? ఎందుకంటే ఇక్కడ మన అంశం కూడా అదే. ప్రార్థనలోకి వెళ్ళడానికంటే ముందు ప్రార్థనలో మనం ఏం పొందుకోబోతున్నాం, ప్రార్థన మనకి ఏం చేస్తుందో తెలుసుకోవాలా. పొందుకోవడానికంటే మునిపే అదేంటో మనం తెలుసుకోవాలా. ఇప్పుడు ఆయన అంటాడు నిత్య జీవమును గలవారని మీరు తెలుసుకోవాలని ఈ సంగతులు కావాలని రాస్తుంది. ఎందుకంటే మీకు తెలియాలి ఈ విషయాలు. తర్వాత అయ్యా ఆయనను బట్టి మనకు ధైర్యం ఉంది. ఏంది ఆ ధైర్యము? ఏంటేంటి ఆయనకి ఇష్టమైనది, ఆయన దృష్టిలో అంగీకారంగా కనబడేది, ఆయన ఇవ్వడానికి ఇష్టపడేది, ఆయన చిత్తము ప్రణాళికలో ఉండే విషయాన్ని ఏదైనా అడుగు. కరెక్టేనా? ఇప్పుడు ఆయన చిత్తం ఏంటో తెలుసా? నువ్వు ఎదుటివాన్ని ప్రేమించాలన్నది ఆయన చిత్తము, ఎదుటివాన్ని క్షమించాలన్నది ఆయన చిత్తము, ఆయన జ్ఞానాన్ని ప్రత్యక్షతను పొందుకోవాలన్నది ఆయన చిత్తము, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలన్నది ఆయన చిత్తము, అనేకులకు సహాయం చేయాలన్నది ఆయన చిత్తము, నువ్వు భక్తి చేయాలన్నది, ఆయనలాగా జీవించాలన్నది ఆయన చిత్తము. వీటన్నిటిలో ఆయన ధారాళంగా నీకు సహాయం చేస్తాడు. నువ్వు మోకరించి ప్రభువా నీలాగా ఉండాలనుకుంటున్నాను, నాకు సహాయం దయచే ప్రభు అని విశ్వాసంతో అడిగిన దాన్ని పొందుకుంటున్నామన్న విశ్వాసంతో అడిగిన ఎడల ఖచ్చితంగా దయచే. ఎందుకంటే ఎందుకు దయచేస్తాడంటే అది ఆయన చిత్తంలో ఉన్న విషయం కాబట్టి. ఒకవేళ ఆయన చిత్తములోనే అడిగావనుకో అది ఎప్పటికీ జరగదు. నీ కంట ఘోష తప్ప ఆ ప్రార్థన నీకేమాత్రం లాభాన్ని కలగజేయదు. అందరు చాలామంది నీకేది ఇష్టమో అడుగుడి, దేవుడు మీకు దయచేస్తాడు, మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు దయచేస్తాడు, ఇక్కడ ఆగిపోతారు. కరెక్టేనా? కానీ దానికి జతపక్షిగా ఇక్కడ 1 యోహాను పత్రికలు చెప్తాడు, ఏది పడితే అది కాదు, అది ఆయన చిత్తములో ఏమున్నదో అది అడగాల. ముందు అసలు ఆయన చిత్తం ఏంటో కనుగొనడంలోనే విఫలమైపోయాం మనం. కరెక్టేనా? చాలామంది చాలా విషయాలు అడుగుతారు, వివాహాలను అడుగుతారు, గృహాలను అడుగుతారు, అయ్యా ఆరోగ్యాలు అడుగుతారు, ప్రాంతాలను అడుగుతారు, వస్తువులు అడుగుతారు, వాహనాలను అడుగుతారు, ఇంకేం అడుగుతారు, ఉద్యోగాలు అడుగుతారు, డబ్బు అడుగుతారు, ఇంకేం అడుగుతారయ్యా, పదవులు అడుగుతారు, పిల్లల్ని అడుగుతారు. వాస్తవమే. ఇంకేం అడుగుతారు? అయ్యా ప్రార్థనలు ఏం అడుగుతారు? ఇంకా ఆరోగ్యాలు అడుగుతారు, చెప్పాను, సహాయం అడుగుతారు, ఆస్తులు, అనేకమైన విషయాలు అడుగుతారు. కానీ అసలు అడగడానికంటే మునుపు ప్రభు ఇది నీ చిత్తంలో ఉందో లేదో ముందు కనుక్కోవడానికి ప్రార్థన చేయరు. ఎందుకంటే అసలు మనం అడిగేది, మనం ప్రార్థన చేయమనేది, మనం ప్రార్థన చేయించుకునేది, మనం అనేకులకు ప్రార్థన చేయండి చేయండి అని చెప్పేది అసలు మొదటగా ఆయన చిత్తంలో ఉందో లేదో కనుక్కోకుండా 1000 సంవత్సరాలు ప్రార్థన జరగదు. అది ఆ మాట మరొకసారి చదవాలి. వచ్చినండి 14వ వచనం.
ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా, ఇది అతిపెద్ద కండిషన్, ఇది అసలు ప్రార్థనలకు అతిపెద్ద షరత్ ఇదే. ఆయన చిత్త ప్రకారంగా ఏది అడిగినా సరే ఆయన మనవి ఆలకించున్న ధైర్యం మనలో ఉందంటున్నాడు ఆయన. అది కరేజ్, ధైర్యం. అది నేను అడిగాను, నేను బాగు చేయాలనేది దేవుడి చిత్తం. అది నేను ప్రార్థించాను, బాగుపడతావు ధైర్యం అలా ఉంది. ఎందుకంటే దాన్ని ఆయన చిత్తంలో ఉంది కనుక. కానీ మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని కనుగొనడంలోనే ఇది క్రైస్తవ్యంలో కొంచెం చాలా సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ చిత్తాన్ని కనుగొనడం దగ్గర అందరూ విఫలమవుతున్నారు. ప్రవక్తలు కూడా పడిపోయింది అక్కడే, ప్రవక్తలు సైతం కూడా పడిపోయింది అక్కడే. బ్రహ్నం గారు కూడా సౌత్ ఆఫ్రికా ప్రాంతాల్లోకి సేవ చేస్తున్నప్పుడు మీకు చెప్పాను, దేవుడి యొక్క చిత్తం ఏముందో కనుక్కోకుండా అక్కడ ఉండే కొంతమంది స్థానిక సేవకులతోని సేవ నిమిత్తం తిరుగుతూ ఉంటే అమీబియాసిస్ అనే ఒక వ్యాధి చేత 6 నెలలు వ్యాధిగ్రస్తుడుగా దేవుడు ఆ ప్రవక్తని మంచం మీద పడుకోబెట్టినాడు ఆయన. ఎందుకని? అసలు ఆయన చిత్తం అవునా కాదా కనుక్కోకుండా ప్రాంతాలు తిరుగుతున్నాడు సౌత్ ఆఫ్రికా ప్రాంతాలలో. ఆయన చిత్తంలో లేదది, వ్యాధిగ్రస్తుడిగా పడుకోబెట్టాడు ఆయన. చిత్తంలో లేనటువంటి దిశలో అడుగుపెట్టిన ప్రతిసారి మనకు కష్టాలు నష్టాలే వస్తాయి. నినేవేకి వెళ్ళాడు ఆయన అంటే ఎక్కడికి వెళ్ళాడు ఆయన? దేవుడి చిత్తమేమో నినేవే, ఇతడు వెళ్తుందేమో తార్షీషు. అది ఆయనకు కష్టాలను తీసుకొచ్చింది. ఎంతటి కష్టాలంటే పూర్తి అంధకారంలో బతకవలసిన పరిస్థితి వచ్చింది ఆయనకి. అడగాలి. ప్రార్థనలో మనకు కలిగే లాభం ఏంటంటే ఏది అడిగినా సరే పొందుకునే ధైర్యము ప్రార్థన గుండా లభిస్తుంది. అది ఎట్లాంటిది చెప్పనా? ఒక చిన్న పిల్లోడు కదా, వాడికి సంపాదన తెలీదు, వాడికి ఏ భయం ఉండదు, ఏ ఆందోళన ఉండదు. వాడికి ఏదైనా ఒక బయట మిఠాయి బండో ఒక ఐస్ క్రీమ్ బండో కనబడంగానే పిల్లలందరూ కొనుక్కుంటున్నారు అనుకోండి, వాడు ఒక మాట ధైర్యంగా చెప్తాడు. అక్కడ ఏమంటున్నాడు? నేను కూడా తెచ్చుకుంటావు, మా డాడీ దగ్గరికి డబ్బులు తెచ్చుకుంటా. వాడు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తా తెలుసా? అప్పుడు చెప్తాడు, డౌట్ చెప్తాడా? ఇస్తాడా ఇవ్వడు మా డాడీ అనడాడు. నేను తెచ్చుకుంటా, మీకు ఇయ్యపోండి అంటున్నాడు. ఎస్ సార్, పిల్లల మనస్తత్వం అంతే. కానీ వాడు ఎంత కాన్ఫిడెన్స్ అడుగుతారంటే దేవుడు అడుగుతున్నది అదే మన దగ్గర నుంచి. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ చాలు మన దగ్గర. కానీ బయట వచ్చింది మిక్సర్ ప్యాకెట్ సమోసా అయితే కొనిస్తాం, కానీ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎందుకు కొనిస్తాం? అది మన చిత్తంలో లేదు, అది వాడికి అనారోగ్యాన్ని ఇచ్చేది. మనం కొనియం అది. ఎస్ సార్, అది వాడికి అనారోగ్యాన్ని కలిగేసేది, నష్టాన్ని, బాధను, అనారోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి అది మన చిత్తంలో లేదు. కాబట్టి వాడు మనం కొనివ్వము. ఏది ఆరోగ్యకరమైందో వాడు తెలుసుకుంటాడు. ఒక 2-3 సార్లు అడిగి 2-3 సార్లు ఐస్ క్రీమ్ వాళ్ళ డాడీని అడిగాడు, ఇది అనారోగ్యాన్ని ఇచ్చిందని చెప్పి డాడీ తృణీకరించాడు. ఇక 3వసారి బండి రాగానే ఎట్టాగో కొనివ్వలే, అడగడం వేస్ట్ అని ఆపేస్తాడు. కరెక్టేనా? కానీ ఈసారి వాటర్ మెలన్లు వచ్చాయి. వాటర్ మెలన్ వచ్చిన తర్వాత అడిగాడు. ఒకటి అడిగితే మా డాడీ 2 కొనిచ్చాడు, ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది కాబట్టి. ఇంకోసారి బండి వచ్చింది, ఆడికి ఏం తెలిసి ఇప్పుడు అడిగితే కొనిస్తాడు. ఎస్ సార్ నా? ఇది ఒక చిన్న పిల్లోడు కూడా ఒక తండ్రి దేనినైతే అనుమతిస్తాడో, దేనిని అనుమతించాడో కనుగొని ఆ తర్వాత తను అడగడానికి మొదలు పెడుతున్నాడు. క్రైస్తవులు ఇది లోపించింది. క్రైస్తవుల లోపం కనబడతా ఉంది. మరి దేవుడి చిత్తములో ఉన్నదా లేదా, అది ఆయనకి ఇష్టమా కాదా కనుగొనడం రాదు, కానీ ఎత్తబాటుకు సిద్ధమైపోయినమంటున్నారు. ఇంటే మెసేజ్లో ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఆయన చిత్తంలో ఉన్నదో లేదో కనుగొనడమే రాలేదు. ఈ సమాధానాన్ని పట్టుకోలేకపోయినారు. ఈ సమాధానం ఆయన సమీపస్తుడు అవుతాలుగా, సమీపస్తుడు అయి ఉంటే సమాధానం దక్కేది. ఈ చిత్తాన్ని కనుగొనడానికి సరిపడేటువంటి ఆ సమీప బంధుత్వాన్ని కలిగి ఉండకుండా ఎత్తబాటు గురించి మాట్లాడుతున్న ప్రజలు నిలబడ్డాం ఈ రోజున. అత్యంత బాధాకరమైన విషయం. అనంటాడు, నువ్వు అడిగిన ఏదైనా సరే నేను ఇస్తా, కానీ మధ్యలో బ్రాకెట్లో ఆయన చిత్తంలో ఉన్నదే అడగాల. ఆయన చిత్తం ఏది? అసలు ప్రభు నన్ను ఎందుకు పుట్టించాడు? అయ్యా, మిమ్మల్ని అందరినీ ఒకే కారణం కోసం పుట్టించలే ఈ భూమి మీద. మీ గమ్యాలు ఒకటే, మీ అందరి గమ్యాలు పరలోక రాజ్యమే. కానీ మిమ్మల్ని పుట్టించడానికి గల దేవుడి చిత్తం వేరు. పుట్టించడం గల దేవుడి చిత్తం వేరు. యేసు ప్రభువుని అంగీకరించినటువంటి ప్రజలను గమనించండి. ఇస్కరియోతు యోధ పుట్టించబడ్డాడు అప్పగించడానికే. పేతురుని పుట్టించాడు దేనికి?
వెంబడించడానికే, వెంబడిస్తూ తాను స్థిరపరచడానికి. అరిమత యోసేపు సృష్టించబడ్డాడు తన సమాధి ఇవ్వడానికే. అందుకే అతడు ధనవంతుడిగా ఉంచబడ్డాడు. సార్ అట్లా అసలు ప్రతి ఒక్కరి జన్మకి ఖచ్చితమైనటువంటి కారణాలు ఉంటాయి. అకుల్ల ప్రిస్కిల్లాలు జన్మించబడ్డారు పరిచారం చేయడానికే. వారు అసలు దేవుడు నన్ను సృష్టించగల కారణం ఏంటిది? పరలోక రాజ్యం రావడానికే. కానీ ఆ ఎత్తబాటు కార్యక్రమం వరకు నా పని ఏంటి? వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ? ఇది తెలీదు. ఇది తెలియకుండా భిన్నమైనటువంటి ప్రాంతాల్లో భిన్నమైనటువంటి కార్యాలకు భిన్నమైన లక్ష్యాలు కలిగి తిరిగి అన్ని చోట్ల దెబ్బలు తింటున్నాం మనం. అన్ని చోట్ల అసలు నా పని ఏంటి? అది తెలియకపోతే నేను ఎంఎస్సీ చేసి వేస్ట్ చేసుకున్నట్టు అయితే మీ పరిస్థితి కూడా. నేను అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, ఏం లాభం? పైసా లాభం లేకుండా 2.5 లక్షలు నష్టం కలిగి, అంటే ఉపయోగపడలే. నిజంగానే ఏదైనా సరే ఒకసారి దేవుడి యొద్ద విచారణ బలంగా చేసి ఉంటే కనుక మిగులుబాటు ఉండేది, తప్పుడు అడుగులు వేయకుండా ఉండేది. దేవుడికి స్తోత్రం, అది ప్రాణాపాయం వరకు రాకుండా కేవలం డబ్బు నష్టంతోనే పోయింది. కానీ కొన్నిసార్లు ప్రాణాలు పోతాయి, కొన్నిసార్లు ప్రాణాలను పోగొట్టుకోవడము, మనం ప్రేమించిన వారి నుంచి దూరం అవడము, అనేకమైనవి జరుగుతాయి. ప్రార్థన చేయడానికి కూడా ప్రత్యక్షత కావాలా? ఖచ్చితంగా కావాలి. ప్రార్థనకు ఆ ప్రత్యక్షత లేకుండా ప్రార్థనలోకి వచ్చి మనం కూర్చొని నేను ప్రార్థిస్తే ప్రభు ఏదైనా చేస్తాడు, నాకు తోచిందల్లా చేస్తాడు, అట్లా ఉండదు. నీవు ప్రభు యొక్క ఆలోచనలో నీ ఆలోచనలు ఏకమైనప్పుడు ఆయన ఏదైతే తలంచుతాడో నీ ఆలోచన కూడా అలాగే ఉంటుంది. సార్ ఆయన ఆలోచనలు నీ ఆలోచనలుగా మార్చబడతాయి. ఆయన తీసుకునే నిర్ణయాలు నీ నిర్ణయాలు ఒకే రకంగా ఉంటాయి. మీకు ఇదివరకు చెప్పాను, దావీదు ముందు పెట్టబడినటువంటి 3 పరీక్షల్లో దావీదుకి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా అవకాశం ఇవ్వకపోతే దేవుడు దేన్నైతే అనుగ్రహించేవాడో దావీదు దాన్నే అనుకున్నాడు. ఎందుకంటే అతను హృదయానుసారుడు, హృదయంతో పెనవేసుకోబడిన వ్యక్తి కనుక ఇవ్వకపోయినా దేవుడు అదే ఇస్తాడు. ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన తర్వాత కూడా దాన్నే అనుకుంటాడు. అట్లా అసలు దేవుడి చిత్తంలో ఇది ఉన్నదా లేదా అని కనుగోవడానికంటే మునిపే ప్రార్థించడం ప్రారంభించాము. కంఠఘోష పెరిగింది, అడిగింది పొందుకోలేకపోయాము, నిరుత్సాహపడుతున్నాము. కానీ ఏ ట్రూ జెన్యూన్ ప్రేయర్, నిజమైన యథార్థవంతమైనటువంటి ప్రార్థన మొరపెట్టుట, అది ఆయన చిత్త ప్రకారంగా జరిగితే మనలో ధైర్యాన్ని కలగజేస్తుంది. అది మనలో కరేజ్ని ఉత్పత్తి చేస్తుంది. ఒకసారి మోకరించి ప్రార్థన చేసి ప్రార్థన అయిపోయి మోకాళ్ళ మీకు లేచి దాన్ని నువ్వు నిలబడి నీ పనులు చేసుకోవడానికి వెళ్ళే ముందు ధైర్యంతో వెళ్ళగలుగుతున్నామా? అలాగ వెళ్ళలేకపోతున్నామంటే ఈ విషయం తెలియకుండానే మనం ప్రార్థనలో కూర్చుంటున్నాం. కాబట్టి ఆయన అంటాడు, మనం నిత్య జీవం పొందుకుంటామని మనం తెలుసుకోవాలనే ఆయన చిత్త ప్రకారంగా ఏది అడిగినా సరే మనం పొందుకుంటామన్న ధైర్యం కలిగిన వారుగా ఉండాలంటున్నాడు ఆయన. ఒక నిజమైన ప్రార్థన ధైర్యాన్ని ఉత్పత్తి చేస్తుంది, పిరికితనాన్ని ఉత్పత్తి చేయదు. నేను చేశాను ప్రార్థన, దేవుడు చూసుకుంటాడు, యుద్ధం యెహోవాది అనుకుంటాడు అతడిగా. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ ప్రార్థన షరతులకు లోబడ్డప్పుడు. ఆ ప్రార్థన దేవుడి యొద్ద నుంచి దేనినైనా సరే మనం పొందుకునేట్లుగా చేస్తుంది. షరతు ఏంటిది? ఆయన చిత్త ప్రకారంగా అడగాల. మరి మొట్టమొదటిగా చిత్తాన్ని కనుగొనాలా వద్దా? ఎవడైనా ఒకడు ప్రార్థన చేయడానికి ముందు చిత్తాన్ని అడుగుతాడు. మీకు బైబిల్ ఒక వ్యక్తి ఉదాహరణ చూపిస్తా. బోధకుడా, నన్ను బాగు చేయడం నీకు ఇష్టమా? ఏంది? నన్ను బాగు చేయి అంటలేడు. ఏమంటున్నాడు? నువ్వు నేనుంటే ఏమడుతుంది తెలుసా? నన్ను బాగు చేయ ప్రభు, నాకు తెలియదు, నువ్వేమన్నా చేయ, బాగు చేయి, ఇచ్చేసి. అరే అసలు నాకు ఇష్టం లేదు, అడగవారు నువ్వు. బహుశా నేను నిన్ను ఇంకా ఆ స్థితిలో కొంతకాలం ఉంచాలనుకుంటున్నా, నువ్వు కొన్ని నేర్చుకుంటావని. జీమో నా ఆలోచన నీ ఆలోచన వంటి కావు, ఉన్నతమైనవి. కరెక్టేనా? బహుశా నువ్వు అదే నొప్పిలో, అదే బాధలో, అదే ఇరుకులో కొంతకాలం ఉండడం వల్ల నీకు మేలు కలుగుతుంది, కొన్ని సమస్యల నుంచి, కొన్ని ప్రమాదాల నుంచి నువ్వు కాపాడబడతావని నా ఆలోచన. అసలు ఇప్పటికిప్పుడే ఆ సమస్య తొలగిపోవాలా వద్దా అని కూడా నన్ను అడిగావా? లేదు ప్రభా, తీసే ప్రభా. తీసే అంటే తీసేసాడేనా? అలా ఎలా జరుగుద్ది? కాదు, అడగాల ముందుగా మనం ఏమని, ప్రభువా నన్ను ముట్టుట నీకు ఇష్టమేనా? నన్ను బాగు చేయడం నీకు ఇష్టమేనా? అసలే నీ పలానా విషయాల గురించి ప్రార్థించడం నీకు ఇష్టమేనా?
సమూయేలు ప్రవక్త కూడా తృణీకరించబడినటువంటి సౌలుని గురించి బహు దుఃఖపడుతూ ఉన్నాడు. ఎక్కడ సమూయేలు ప్రార్థన చేస్తాడేమోనని దేవుడు ఇక రోధించింది చాలా, అతను వదిలే అన్నాడు. అప్పుడు సమూయేలు ప్రవక్తని మరలా భూమిలో నుంచి పైకి తీసుకొచ్చినటువంటి సౌలుకి సమూయేలుకి మధ్యలో సంభాషణ జరుగుతుంది. అప్పుడు ఆయన అంటాడు, నేను యుద్ధానికి వెళ్ళాలో వద్దా కనుక్కుందామని ప్రయత్నం చేస్తున్నాను, నాకు ఎక్కడ సమాధానం దొరకట్లేదు, నువ్వు చెప్పయ్యా సమూయేలు అని అడిగాడు. అడిగినప్పుడు సమూయేలు గారు ఒకటే మాట అంటాడు, ఏమని? నిన్ను యెహోవాయే ఎడబాసెను, నేనుంటే ఎంత పోతే ఎంత. అంటే నీకు సహాయం చేయడం యెహోవాకే ఇష్టం లేదు, యెహోవాయే తృణీకరించాడు. యెహోవాయే అక్కడ తన యొక్క ఆలోచనలో ఈ సౌలును సంధించాలని లేదు ఆయనకి. అందుకే కదా ఇప్పుడు యెహోవాకి ఇష్టం లేదు సంధించడము, మాట్లాడడం ఇష్టం లేదు. అందుకే ఆ సౌలు అనేకమైనటువంటి చోట్ల ఉరిమి తుమ్మి దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు, సమాధానం రావట్లే. తను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాడు, సమాధానం రావట్లే. ఎన్నో వందల సార్లు చేసి 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 సమాధానం దొరకక వెలివేసి బయటకు పంపించినటువంటి ఆ కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళి మళ్ళా సమూయేలుని భూమిపైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే యెహోవా దగ్గరికి వెళ్ళి సమాధానం రావట్లేదు కాబట్టి. అప్పుడు సమూయేలు చెప్తాడు అసలు సీసాలని ముచ్చట, ఏమని? ఒరే బాబు, అసలు దేవుడితో మాట్లాడడానికి ఇష్టపడతాడు, ఇది ఆయన చిత్తం అని చెప్పేశాడు. ఆయన చిత్తంగా అనుకున్నాడు, ఇక తెలుసు సౌలుకి ఇక మనం ప్రార్థించేది అర్థమే అని. దేవుడు నిన్ను ఒక విషయాన్ని పొందుకోకూడదని చెప్పాడు అనుకో, దాని గురించి ప్రార్థించడం అర్థమే. అసలు దేవుడు ఒక పలానా ఒక విషయాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావు, బాగా బలంగా నిశ్చితంగా విశేష ఆసక్తి కలిగి చేస్తూ ఉన్నావు, కానీ దాని విషయంలో ప్రభువు తన చిత్తాన్ని బయలుపరిచి అది అవునన్నాడా, ఈ భూమి మీద దాన్ని ఆపగలిగే శక్తి దేనికి లేదు. దేవుడే వద్దన్నాడా, నన్ను నమ్ము నా సహోదరుడా సహోదరి, ఈ భూమి మీద నీకంటే ఎక్కువ ఇబ్బంది పడేవాడు ఎవడు లేడు. 3 చెరువులు నీళ్ళు తాగిస్తాను నీతో దేవుడు. ఎందుకంటే నువ్వు అడిగి 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 దేవుడి ఇష్టం లేకపోయినా నువ్వు మరలా అదే ప్రయత్నాలు చేసి పొందుకుంటావుగా. అప్పుడు ఏం జరుగుతుంది? అనుమతించబడిన చిత్తంలో పడతావు. ఏది సంపూర్ణ చిత్తంలో నుంచి అనుమతించబడిన చిత్తంలో పడిపోయి అప్పుడు ఇరుకులు సమస్యలు పొందుకుంటావు. జీవితం అంతే అంతే. కనుక ఏదైనా సరే అడుగు ప్రతిదీ పొందుకుంటామన్న ధైర్యాన్ని ప్రార్థన ఉత్పత్తి చేస్తుంది. వాట్ ప్రేయర్ డస్? ప్రార్థన ఏం చేస్తుంది? అడుగు ప్రతిదాన్ని పొందుకుంటామన్న ధైర్యాన్ని మనలో ఉత్పత్తి చేస్తుంది. ఏమైంది బ్రదర్ ఆ విషయాన్ని గురించి? నేను ప్రార్థించిన బ్రదర్ అయిపోయినట్టే. ఏమని చెప్పగలుగుతాము? నేను ప్రార్థించిన బ్రదర్ అది అయిపోయినట్టే. ఏమైంది పక్కన స్థలం గురించి? మేము లెటర్ ఇచ్చేసాం అయిపోయినట్టే. ప్రార్థన చేసాం అయిపోయినట్టే. ఆ ధైర్యం రావాలా, ఆ ధైర్యం కలగాల. ఎప్పుడు? షరతుల ప్రకారంగా దేవుడి చిత్త ప్రకారంగా మనం చేసినప్పుడు. మన సొంత ఆలోచన బట్టి చేస్తే జరగదు అది. ఎస్ ఆర్ నో? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన అంటాడు ప్రార్థన మనలో ఏదడిగినా సరే పొందుకోగలుగుతామన్న ధైర్యాన్ని ఉత్పత్తి చేస్తుంది అంటాడు. అక్కడ మరొక లేఖనాన్ని చూపిస్తాను. ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 4:6. నాకు తెలిసి ఈ కూటమి అంతా కూడా బైబిల్ లేఖనాలే సరిపోతాయి. దేవుడి చిత్తం అయితే మనము ప్రవక్త ద్వారా సెలవిచ్చినటువంటి విషయాలు చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఇదే అంశం గుండా దేనిని గురించి చింతపడకుడి కానీ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవుడికి తెలియజేయండి ప్రార్థనల వల్ల. ఇది గమనించండి. వాట్ ప్రేయర్ డస్? ప్రార్థన ఏమి చేస్తుంది అని చెప్పాను నేను. మొట్టమొదటి ప్రార్థన ఎప్పుడు జరుగుతుంది? చింత, బాధ, సంశయాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, కష్టాల్లో, నష్టాల్లో నుంచే ప్రార్థన అత్యధికంగా ఉత్పత్తి అయ్యేది. కరెక్టేనా? కానీ అలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన ప్రారంభించడానికంటే మునిపే నువ్వు ఒక విషయాన్ని గమనించాలా. నువ్వు ప్రార్థించబోతున్నావు, ప్రార్థించిన తర్వాత నువ్వు ఏదైతే పొందుకోబోతున్నావో ఆ ప్రార్థన వల్ల నీకు కలిగే లాభం ఏంటో నీకు తెలిసి ఉండాలా. అక్కడ అంటాడు దేని గురించి చింతించకుడి, ప్రతిదాన్ని గురించి ప్రార్థన విజ్ఞాపనముల చేత మీరు తెలియజేయుడి. తర్వాత అప్పుడు ఎప్పుడు మీరు ప్రార్థన చేసిన తర్వాత వెంటనే అయ్యా నా మాట వినండి, సమస్త జ్ఞానము, జ్ఞానం అంటే తెలుసు కదా, సమాచారం, పుస్తకంలో నిండా ఉన్నంత సమాచారము, జ్ఞానములన్నిటికంటేను, జ్ఞానములన్నిటికంటే మించినటువంటి దేవుడి సమాధానము యేసుక్రీస్తు వలన
మీ హృదయాలకు, మీ తలంపులకు. హృదయానికి కావాలంటే దుష్టుడు దాడి చేయకుండా, తలంపులకు కావాలంటే నీ సొంత ఆలోచనలు దుష్ట ఆలోచన కాకుండా దైవాలోచనలు మాత్రమే ఉండునట్లుగా చేయగలిగేదే ప్రార్థన. నువ్వు ప్రార్థన 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 ప్రార్థనగా ఉంటున్నప్పుడు ఒక వ్యక్తితో ప్రతిస్పందించిన, ఒక పరిస్థితికి ప్రతిస్పందించిన, ఒక విషయానికి ప్రతిస్పందించిన, ఒక నిర్ణయంలోనైనా సరే నువ్వు ఎప్పుడు కూడా నీ హృదయము ఏ దుష్ట ప్రభావాలు కానీ, ప్రవక్త గారు చెప్తున్నట్టుగా వేరొకటి ప్రభావాలు కానీ పనిచేయకుండా ఈ ప్రార్థన కాపాడుతుంది. నీ తలంపులకు కూడా నీ ఆలోచన నీ ఆలోచన నీ ఆలోచన కాదు, ప్రభు యొక్క ఆలోచన మాత్రం ఉన్నట్లుగా నీ తలంపుల చుట్టూ అది కావలి కాస్తుంది. కావాలంటే తెలుసు కదా, కాపలా ఉంటుంది. అది ఏ దుష్ట తలంపు నీ తలంపులో పనిచేయదు, నీ తలంపులో పరిశుద్ధంగా ఉండనిస్తుంది. ఆ తలంపులు ప్రభు చిత్త ప్రకారంగా ఉన్నట్లుగానే చేస్తుంది. ఇది ప్రార్థనకున్న శక్తి. వాట్ ప్రేయర్ డస్, ప్రార్థన ఏం చేస్తుంది? అది నా హృదయానికి సమాధానాన్ని ఇస్తుంది, నా హృదయానికి కావలి కాస్తుంది. అది నాకు ఏది నా తలంపులను కూడా కావలి కాస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఏ ఒక్క విషయాన్ని గురించి కూడా మన ఆలోచనలు ఏకస్థితిలో ఎప్పుడు ఉండవు. అత్యంత బాధ. ఏ ఒక్క విషయాన్ని గురించి మన ఆలోచనలు ఒకే స్థితిగతిలో ఉండి సావు. ఎందుకు అలాగ మారుతున్నాయి? అవి ఎప్పుడు కూడా కప్పగింతినట్టుగా చపల చిత్తంతో దుంకుతూనే ఉంటాయి. అవి ఎప్పుడు దుంకుతూనే ఉంటాయి. అవి నెక్స్ట్ ఏం చేయాలా? బేకరీ షాప్ పెడతా, వద్దు 2 రోజులు బేకరీ గురించి, తర్వాత ఏంది చెప్తలేరు మీరు. అయ్యా అరే ఏం చేస్తావు రా? తర్వాత నువ్వు చెప్పురా తల్లి, చెప్పరు. ఇక మీకు తగిలిందిగా, నేను చెప్పాల్సి అక్కర్లేదు. ఇక ఒక్కదాని మీద ఆధారపడదు మన ఆలోచన. ఎందుకు ఇలా కప్పగింతుల ఆలోచన వచ్చినంటే మన తలంపులకు కావలి లేకపోవడం వల్ల, మన తలంపులకు కావలి లేకపోవడం వల్ల దుష్ట తలంపులు, మానవ తలంపులు, ప్రతి ఒక్క మనిషి యొక్క ఆలోచనలన్నీ కూడా మన తలంపులు మిళితమైపోయి ఎలా పడితే అలా గలిబిలి చేసింది. ఎందుకు? ప్రార్థన అనే కోటను పలగొట్టేశావు. సింపుల్ లాజిక్ అక్కడ. అందుకే అంటాడు, నువ్వు నిజంగానే ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపనం చేత నువ్వు దేవుని సంధించినప్పుడు అది నీ తలంపులకు కావాలంటుంది. ఎలాంటి కావాలంటే ఒకసారి నువ్వు తలంచిన దాన్ని జరిగే వరకు చేస్తావు. అది మరణమైనను ప్రభుతోనే, విజయమైనను ప్రభుతోనే. కానీ కప్పగింతులు మన ఆలోచనలు, మన హృదయం అంతా కప్పగింతుల హృదయాలే. ఎందుకు? ప్రార్థనల వలయం తెగిపోయిన ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఒకసారి మీ గత జీవితాలు పరిశీలించుకోండి. ఈ కప్పగింతుల జీవితాలు, కప్పగింతుల ఆలోచనలు, కప్పగింతుల హృదయాలు ఎప్పుడు వచ్చినాయంటే ఎప్పుడైతే ప్రార్థనా జీవితం సన్నగిలిందో అప్పుడు ఇవన్నీ జరిగినాయి. ఎస్ఆర్లో లేఖనం అది. ఎప్పుడైతే ప్రార్థనలో బలహీనం అయిపోతామో, నేను వచ్చి 2 నెలలు కాలేదు సేవలోకి. ఒక్కొక్కసారి సహోదరులతో ఎక్కువ మాట్లాడి తరచుగా రెగ్యులర్ చేసుకునే ప్రార్థన కంటే కొంచెం తగ్గినా సరే వదిలిపోదాం అనిపిస్తుంది. ఎప్పుడు చూడు వదిలిపోదాం అనిపిస్తుంది. నేను నిజంగానే చెప్తున్నా. మళ్ళీ తప్పిది అని మళ్ళీ మోకరించి మళ్ళీ కట్టుకోవాలి తలంపులను. ఇది జరుగుతుంది నా వ్యక్తిగత విషయంలో కూడా. అందరు ఇదే సమస్య. ఎప్పుడైతే ఆ ప్రార్థన అనే కంచు కూడా మెల్లమెల్ల సనగిలుతుందో ఈ తలంపుల్లా ఉండేవి. అవి ఎటు పడితే గాలి కొట్టుకొని పోయే రెల్లులాగా మారిపోతాయి. అవి ఒక దాని మీద ఉండవు. ఎసార్లో ఇప్పుడు నేను సహోదరుని నాకు ఆయన గొడవ జరిగినది, క్షమించేసా, ప్రేమించేస్తున్నా, ఇక ప్రేమలోనే ఉన్నా. కానీ ప్రార్థన బలంగా ఉన్నంతసేపు ఆయన దోస్తు ప్రార్థన ఒకసారి తగ్గగానే పాత విషయాలు గుర్తొస్తాయి. మళ్ళా ఎట్లుండో తెలుసా, నన్ను ఎన్ని మాటలను నేను మర్చిపోలే, అన్నీ గుర్తున్నాయి, నాకు అన్నీ గుర్తున్నాయి. కానీ ప్రవక్త గారు ఏమంటారు? దేవుడు మరపు అనే సముద్రంలో పడేసేటువంటి గుణలక్షణం కలిగిన వాడు. ఒక తప్పు జరగగానే ఆ తప్పును గురించి నువ్వు ఒక్కసారి ఒప్పుకొని పశ్చాత్తాపడగానే దాన్ని తీసుకెళ్ళి మరపు అనే సముద్రంలో పడేస్తాడు. అదే దైవ లక్షణం కలిగి మనం ఏం చేయాలా? మనం మర్చిపోతామా? ఆయన డబ్బులన్నా మర్చిపోతాం, కానీ మనల్ని మాట అన్నాడు, ఏ రోజున అన్నాడు, ఏ టైంకి అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు, ఎన్ని అన్నాడు అనేటప్పుడు మొహంలో కవలికలని కూడా చెప్తాడు. నేను మరవలే. అయ్యో, దేవుడి గుణ లక్షణాలు మనలో ఉంటే మనం మర్చిపోయేవారిగా ఉండాలిగా. ఒకసారి మనల్ని క్షమించు లేదా నేను క్షమించు అనగానే
అది గతించిపోయింది. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడే వ్యక్తులుగా మార్చబడాల్సిన మనము లేదు, వెనకున్న వాటిని మరవను అంటున్నారు. అది లేఖన సమ్మతమేనా? వెనకున్న వాటిని మరచి ముందున్న వాటికై వేగిరపడాలా? కరెక్టేనా? ఎందుకు వెనుకున్న వాటిని మర్చిపోలేకపోతున్నాము? మన ప్రార్థనలు అలాగున్నాయి. మన హృదయాలకు మన తలంపులకు కావలి కాయునంత సమాధానము మన ప్రార్థన మన పొద్దుకెళ్ళే. ఇది సమస్య. ఎప్పుడైతే ఖచ్చితమైనటువంటి ఎక్కడ కీర్తన గ్రంథంలో చెప్పినట్టుగా నిజమైనటువంటి ప్రార్థన ఉన్న చోట, చిత్త ప్రకారంగా అడుగుచున్న చోట, విశ్వాస సహితంగా ముందు మనం యుద్ధం చేస్తున్న చోట మన హృదయానికి మన తలంపులకు ఎక్కడ మార్పులు చేర్పులు ఉండవు. దైవ హృదయము దైవ తలంపులతో మాత్రమే నిండి ఉంటాము. ఆయన చిత్త ప్రకారమైన ఆలోచనలతోనే ఉంటాము. కావలి లేని తలంపులు ఎలా ఉంటాయంటే అదిగా ఏ తలంపైన వచ్చి పడుతుంది. అక్కడ చెప్పాలంటే ఆత్మహత్య చేసుకుందామా అని ఆలోచన కూడా పడుతుంది. సార్ ఎప్పుడు అప్పుల బాధ ఎక్కువైనప్పుడు, ఇంట్లో పెళ్ళం మాట వినకపోతే, కొడుకు కూతురు మన ఇజ్జత్ తీసేస్తే, కరెక్టేనా? ఎస్ సార్, నేను చెప్పే పదులు ఏదో ఒకటి తగులుతుంది నీకు అనడం. అందుకే వరుసగా చెప్పేది. అందరికి దగడాలని వరుసగా చెప్తున్నాను నేను. ఇవన్నీ చెప్తుండగా ఏదో ఒకటి తగులుతుంది. దేనికై అంటే మన ప్రార్థన కంచుకోవడం తగ్గిపోయింది, బలహీనం అయిపోయింది. అది అవర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ సో వీక్. ఎంతగా అంటే అసలు నిజమైన ప్రార్థన చేస్తే ధైర్యం కలగాల, నిజమైన ప్రార్థన చేస్తే దేవుడు సమీపస్తుడు అవ్వాలా, నిజమైన ప్రార్థన చేస్తే మనకు సమాధానం దొరకాలా, నిజమైన ప్రార్థన చేస్తుంటే మనం అడుగులది చిత్త ప్రకారం కూడా దొరకాలా, నిజమైన ప్రార్థన చేస్తుంటే మన హృదయాలకు ఆయన కావలిగా ఉండాలా, ఆయన నిజమైన ప్రార్థన చేస్తే మన తలంపులకు కూడా కావలైన సమాధానంగా ఉండాలా. ఇప్పుడు చెప్పండి, మనం మొరపెడుతున్నామా? నిజంగా మొరపెడుతున్నామా? రెండిట్లు లేదనేరు. ఇంకా బాధాకరమైన విషయం అంటే మీకు అర్థమైన భాషలో ప్రార్థన చేస్తున్నామా? నిజంగా ప్రార్థన చేస్తున్నామా? నిజంగా ప్రార్థన చేస్తుంటే అయ్యో సమాధానము, కావలి అన్ని పొందుకుంటాము, ధైర్యము, దేవుడు సమీపస్తుడు. అందరూ ఆలోచన ఎట్లా తెలుసా? నేను ప్రార్థన చేసుకుంటున్నా, నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు. ఏందది? నేను ప్రార్థన చేసుకుంటున్నా లేదో నాకు తెలుసు. మా జూనియర్ గారు ఒకడు ఉండేవాడు ఇట్టాగే. మేమందరం కూడా బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ, అంటే మేము అక్కడ చర్చిలు లేవు కాబట్టి ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళకపోయేది కాబట్టి మేము సిద్ధపడుతుంటే ఊరికి గాలి తిరిగాడు. ప్రార్థన చేసుకుంటే అన్నా డైలాగ్, అన్నా నేను ఎట్లా చేసుకుంటే తెలియదు అన్న, రహస్యంగా చేసుకుంటాను నేను, మీలేక అందరి ముందు చేసుకోను నేను, నాకు తెలుసు, దేవుడు తెలుసు. ఏందది? ఉండే 2 రూములు దాంట్లో. మళ్ళీ మేము ఉండేది 2 రూములు. నేను చేసుకునేది ఏందో నాకు తెలుసు, దేవుడు తెలుసు. దేవుడు తెలుసు నువ్వు చేసేది నిజమైన ప్రార్థన, ఉత్తుత్త ప్రార్థన. ఎస్ సార్, ఏ రియల్ ప్రేయర్ డస్ మెనీ గ్రేట్ మిరాకిల్స్. ఒక నిజమైన ప్రార్థన అద్భుతమైన కార్యాలు చేస్తుంది జీవితంలో. అది భౌతికపరమైన విషయాలతో పాటు ఆత్మలోను ప్రాణంలోను అద్భుతమైన కార్యాలు చేస్తుంది. ఏది? ప్రార్థనే. ప్రార్థనే ఎట్లా చెప్తా చూడు, మీకు అర్థమయ్యే సరళమైన భాషలో చెప్పాలి. మీరు చాలాసార్లు చూసే ఉంటారు మా అబ్బాయిని, ఎప్పుడు ఎవరో కొన్ని కదిలిస్తూ ఉంటాడు, లేకపోతే వాడికి మనసు పట్టదు. ఎవరో కొన్ని కదిలిస్తారు, ఎవరో ఒకరిని తప్పకనే వేస్తారు. వాడు డాడీ 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 మీ సంగతి చెప్తా నా దగ్గరకు వస్తాడు. చూసారు ఎప్పుడన్నా? వచ్చిన వెంటనే నా దగ్గర రాగానే వాడు డాడీ ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, అది అన్నారు, నువ్వు రా డాడీ అని చెప్పగానే నేను దగ్గర తీసుకొని సరే 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 అని అంట, నేను వస్తున్నప్పా అని అనగానే నేను వచ్చానో లేదో కూడా పట్టించుకోడాడు. చెప్పేసిందా ఊరట కలిగింది, చెప్పేసిందా బాధ పోయింది, చెప్పేసిందా సమాధానం పడ్డది. ఇక పోయి మళ్ళీ ఇసుకలు ఆడుకుంటున్నాడు. కరెక్టా కదా? దేవుడు అదుగు అలాంటి చిన్నపిల్లలు లాంటి వారు మనం ఉన్నామన్నాడు. నాకు చెప్పావుగా, ఇంకెందుకు చింత? నాకు చెప్పావుగా, నేను చూసుకుంటేగా, నాకు చెప్పావుగా, ఎందుకు నేను నీకు సమాధానం కలగలేదు? నాకు ప్రార్థన చేస్తుంటే నీకు నిజమైన సమాధానం కలగాలే. ఇస్తాను. ఇప్పుడు నాకు చెప్పినోడు వచ్చి నేను సరే సరే ధరనన్నా అని చెప్పి దగ్గరికి ఎత్తుకొని ఒక 2 ముద్దులు పెట్టుకొని సరే సరే పోనీలేనన్నా నేను చెప్తా, వాళ్ళకి తర్వాత చెప్తా, నువ్వు వెళ్ళిపోనగానే వాడు వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర చెప్పడు. ఇక వాడు అయిపోయింది, వాడు డైరెక్ట్గా వెళ్ళి ఆడుకుంటాడు. ఇది మీ అందరి పిల్లల్లో కూడా కనబడుతుంది. ఎస్ సార్,
ఇదే ప్రవర్తన ప్రార్థనలో దేవుని దగ్గర మనం కలిగి ఉన్నామా? లేదు. చెప్పేశాము, మళ్ళీ గాబరాయే, భయమే, అయోమయమే, కష్టమే, నష్టమే. ఏది? దయ్యాల గురించి ప్రార్థన చేస్తాము, దయ్యాలకు భయపడతాము. అన్యాచారాల గురించి ప్రార్థన చేస్తాము, నిమ్మకాయ పసుపు వాడితే గజగజ వణుకుతాము. దేవుడు, ఒరే నాకు చెప్పావుగా, ఈ నిమ్మకాయ కన్నా, ఈ పసుపు కన్నా, ఈ దయ్యాల కన్నా నేను గొప్పని కాదా? వాటికి భయపడ్డమైంది. అందుకే తండ్రి యొక్క కార్యాలు మన జీవితంలో కనబడలేదు. ఇప్పుడు నాకు చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది? శాలేం కూడా వచ్చాడు, వచ్చి ఈ బ్రదర్ చెప్పాడు, అయ్యా బ్రదర్, ఇగో షాప్కి వెళ్ళి పలానా వస్తువు తీసుకురండి అని చెప్పాడు. ఎవరో పెద్దవాళ్ళు చెప్పారని చెప్పిన వెంటనే ఆయన పక్కనే నా దగ్గరకు వచ్చి, అన్న ఇగో షాప్కి వెళ్ళి వస్తువు తీసుకురాపోయా అని చెప్పిండు. ఆయనకి ఏమనిపిస్తుంది? అరే నాకు ఆల్రెడీ చెప్పావుగా, మళ్ళీ ఆయనకి చెప్పడమేంది? అంటే నమ్మకం లేదా నీకు? నాకు నమ్మకం లేదా నీకు? నేను చేస్తాను నమ్మట్లేదా? నువ్వు పొందుకుంటున్నానికి నీకు ఆ స్థిరత్వం లేదా? ఇప్పుడు మన పరిస్థితి అంతే. దేవుడు చెప్పేస్తాము, తర్వాత 100 మందికి చెప్తాం. ఏమో ఎట్టయితుందో ఏమో. దేవుడు చెప్పేసావుగా, సమర్థవంతుడికి చెప్పేసావుగా, నాయకుడికే చెప్పావు, ఈ పిల్లకాయలకు చెప్తే ఏంది, చెప్పకపోతే ఏంది? మన పరిస్థితి ఉండదు. నిజం చెప్పనా? అయ్యా గుండె మీద ఒకసారి చేసుకోండి. విషయాలు, బాధలు, పరిస్థితులు ప్రార్థనలో దేవుడితో పంచుకున్న దానికంటే నీ సాటి సహోదరుతో పంచుకున్నప్పుడు ఎక్కువ ఆదరణ పొందేవు నువ్వు. అది తప్పు, అబ్సల్యూట్లీ తప్పది. నా ఆదరణ క్రీస్తులో, నా ధైర్యం క్రీస్తులో, నాకు మేలు చేసేవాడు, నా కోసం శిలువ రక్తం కార్చినవాడు దేవుడు. కానీ మనుషులు ఎంతగా మానవ సంబంధమైన ప్రేమలో మునిగిపోయారంటే, కష్టము బాధ వస్తుంటే దేవుడు చెప్పుటకు బదులుగా మనుషులకు చెప్పుకొని ఊరట పొందుకొని ఆదరణ పొందుకోవడానికి ఇష్టపడుతున్నారు. దేవుని ఎదుట కన్నీరు కార్చడానికంటే ఎదురుగా మనుషులు ఎదుటే కన్నీరు కార్చడానికి ఇష్టపడుతున్నారు. ఇది జరుగుతుందా? అన్ని చోట్ల ఇదే జరుగుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి చెప్పుకొని ధైర్యంగా ఉండి, నా తండ్రికి చెప్పేశాను, నా భర్తకు చెప్పేశాను, ఆయన చూసుకుంటాడు అనేటువంటి ఆదరణ ధైర్యం కలుగుతలేదు. కానీ మనుషులతో పంచుకుంటే మాత్రము, అబ్బా అమ్మా నీతో పంచుకుంటే నీ మనసంతా ఖాళీ అయిపోయిందమ్మా. ఖాళీ అయింది దయ్యం రావడానికి. ఇంకొకటి, ఇక్కడ ఎంత అల్పమైన విషయాలుగా చూస్తామో, ఎంత చిన్న విషయాలుగా చూస్తామో, దేవుడు మన ప్రార్థనలకు సమీపస్తులు అవ్వకపోవడానికి కారణాలే ఇవి. ఆయనతో పంచుకున్న విషయాలని మరలా మనుషులతో చెప్పుకొని ఆదరణ పొందుకుంటున్నామేమి? నా విషయాలు మీకు చెప్తే నాకు ఆదరిస్తారా? నా చెవి పోతుంది, మీకు చెప్తే మీరేం చేస్తారు? ప్రార్థన చేస్తారు, ఆదరణ ఇవ్వండి, ఆదరణ ఇవ్వండి, ఇస్తారా? గిన్నెలు తీసుకురండి ఆదరణ. మీరు కాదే ఆదరణ ఇచ్చేది, మీరు కాదే స్వస్థత ఇచ్చేది, మీరు ప్రార్థన చేయాలంతే. మీకు చెప్పడం వల్ల నాకు ఆదరణ కలదు, కానీ మీరు చెప్పడం వల్ల నాకు ప్రార్థన సహాయం పెరుగుతుంది అంతే. కానీ నా నిజమైన సహాయం వచ్చేది ఆయన దగ్గర నుంచి. నా నిజ సహకారం ఆయన. నాకు అన్ని విషయాల్లో సహాయాన్ని చేస్తూ నా భక్తి జీవితంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది ఆయనే. కానీ ఎక్కడో ఆయనను ప్రార్థనలో ఆయనను చేరువయ్యే విధానం చూస్తుంటే, నేను మీకు ఈ యొక్క అంశానికి ముందు కొన్ని ఉదాహరణ చెప్పా. ఒక రాజకీయ నాయకుడు ఒక కలెక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు, అక్కడికి వెళ్ళి కొన్ని కార్యాలయాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఎలాగో తెలియకుండా ఎలా పడతానో ప్రవర్తించామో, ప్రభు దగ్గర కూడా ప్రార్థన అలాగే ప్రవర్తిస్తున్నాం మనం. దానికి ఒక పద్ధతి లేదు, దానికి అంతు లేదు, పొంతు లేదు. అదొక ప్రార్థన అంటే ఏంటిది? నీవు దేవుడితో మాట్లాడుతున్నావు, ఆయన సర్వమండలాన్ని వదిలి నీ దగ్గరకు వచ్చుకుంటున్నాడు. ఆయన నువ్వు ప్రార్థనకు రాగానే ఆయన నీకు సమీపస్తులు అవుతున్నాడు. ఆయన నిన్ను దగ్గర రావడమా లేదు, నిన్నే ఆయన దగ్గర తీసుకెళ్ళడం, ఏదో ఒకటి చేస్తాడు అక్కడ. దానియేలు ప్రార్థన చేసినప్పుడు, యెషయా ప్రార్థన చేసినప్పుడు, ఈ గడియ వర్తమానికి బ్రహ్నం గారు ప్రార్థన చేసినప్పుడు వారిని తన దగ్గర తీసుకెళ్ళిన గడియలు కూడా ఉన్నాయి. సమీపస్తులుగా చేసేది అది ప్రార్థన. ప్రేయర్ డస్ చేంజెస్ లాట్ ఆఫ్ థింగ్స్. ప్రార్థన అనేకమైన విషయాల మార్పులు తీసుకొస్తుంది. అదేమేం చేస్తుంది? మొట్టమొదటిది అయ్యా సమీపస్తులుగా చేస్తుంది. ఎస్ ఆర్ నో? 2, అడిగిందంతా పొందుకుంటాము. ఏదేది ఆయన చిత్త ప్రకారంగా అడిగింది పొందుకుంటాం. మళ్ళీ జాగ్రత్త,
ఏది పడితే అది పొందుకోలేము. నా మాట వినండి, జీవితంలో ఇప్పటికీ కొన్ని వందల వేల విషయాలు అడిగాము, అన్నీ పొందుకోలేకపోవడం గల కారణాలు ఇవి. అనేకమైన విషయాలు విఫలం అవ్వడానికి, లేదా ఆగిపోవడానికి, నిలచిపోవడానికి, ఎందుకు అది మళ్ళీ తిరిగి పొందుకోవడానికి వెళ్ళలేకుండా ఉండిపోవడానికి గల కారణాలు కూడా ఆయన చిత్తంలో లేదు కాకపోవచ్చు. చిత్తాన్ని కనుగొనాలా. ప్రభువా, ఇది చేయటం నీకు ఇష్టమేనా, ఇది నీ చిత్తమేనా అని అడగాల. తర్వాత ప్రార్థన మనకు సమాధానాన్ని దయచేసి ఆ సమాధానము మన హృదయాలకు, మన తలంపులకు కావలిగా ఉంటుంది. కావాలంటే మామూలు విషయం కాదు. అంటే బయటికి వెళ్ళి ఎవడు రాడు, ఇవి లోపల బయటికి వెళ్ళవు. ఈ ఉన్న తలంపులు బయటకు వెళ్ళవు, బయట తలంపులు లోపలికి రావు. ఇది ప్రార్థన మనలో చేసేటువంటి గొప్ప కార్యాలు. ఆమేన్. మరికొన్ని విషయాలు చూద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము, నాకు మొరపెట్టుము, నాకు ప్రార్థన చేయి, నేనేం చేస్తాను, ఉత్తరం ఇస్తా. అంటే నువ్వు నిజంగా నాకు ప్రార్థన చేస్తే నేను నీకు జవాబు ఇస్తాను. అయ్యా, చాలామంది నేను ప్రార్థన చేస్తున్నా బ్రదర్, నాకేం జవాబు రావట్లేదు. అయితే నువ్వు ఇంకొంతకాలం ఓపికగా ప్రార్థన చేయవలసిన వాడవై ఉన్నావు, లేదా నిజంగా ప్రార్థన చేయవలసిన వాడవై ఉన్నావు. మామూలు ప్రార్థన కాకుండా నిజమైన ప్రార్థన చేయవలసిన వాడవై ఉన్నావేమో. ఎస్ ఆర్ నో? తర్వాత అని అంటాడు, అప్పుడు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేనటువంటి గొప్ప గొప్ప సంగతులను, గూఢము, మర్మము, లోతైనవి, మనుషులు పట్టలేనివి, ఆ సంగతులను నీకు తెలియజేస్తా. వాట్ ప్రేయర్ డస్? ప్రార్థన ఏం చేస్తుంది? దేవుడి దగ్గర నుంచి ఉత్తరాన్ని పొందింపజేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? గూఢమైన సంగతులు, లోతైన సంగతులు, మనుష్యులు ఎవడు గ్రహింపలేని సంగతులను మన కంటి ఎదురుగా పెడుతుంది. అది ఇది ప్రార్థన చేసే విషయాలు. ఎవరికి అర్థం కాలేదు, ఎంత లోతుగా ఎవరికైతే దాచిపెట్టబడి వాటిని కూడా దయచేస్తుంది. సిరియా దేశపు రాజులు యుద్ధాన్ని చేస్తూ ఉండగా ఇజ్రాయెల్ పైన, అక్కడ ఎలీషా గారు ఉన్నటువంటి ఆ సమయంలో ఎట్టగైనా సరే ఇజ్రాయెల్ పైన యుద్ధం చేద్దామన్న సమయంలో తాను ఆ రాజుని ఎక్కడో ఒక చోట దొరకబట్టేసి అతని ఇరుకులు ఇబ్బందులు పెట్టేసి చంపేద్దామని మాటు వేశాడు. ఒక చోట ఫెయిల్ అయింది. రెండోసారి మాటు వేశాడు, ఫెయిల్ అయింది. మూడోసారి అనుకుంటున్నాడు మన మధ్యలోనే ఎవరో మన విషయాలు తెలియజేస్తూ ఉన్నారని. కానీ అప్పుడు అంటాడు ఒక వ్యక్తి, ఏమని, ఇది వాడో వీడో తెలియజేయడం కాదు, అక్కడ ఒక ప్రవక్త అయినటువంటి దైవజనుడు ఎలీషా ఉన్నాడు, ఆయనకు అన్నీ తెలిసిపోతాయి. ఏకది గూఢార్థంగా నీ యొక్క అంతఃపురంలో మాట్లాడుకునేది కూడా తెలిసిపోతుంది. అంతకన్నా ప్రవక్తకి ఎట్లా తెలుస్తుంది? నిరంతరం ప్రార్థనలో ఉంటాడు కాబట్టి. నిరంతరం ప్రార్థనలో ఉంటాడు కాబట్టి తెలుస్తుంది. ప్రార్థనలో ఉన్నవారికి మాత్రమే గూఢమైన సంగతులు తెలుస్తాయి. రామోత్ గిలాద్ గురించి ఆహాబు మరియు యెహోషాపాతు ఇద్దరు వచ్చినప్పుడు యుద్ధం చేయాలా వద్దని ప్రవక్తలు అడుగుతుండగా కొంతమంది ప్రవక్తలు వచ్చేసి వారికి తోచిన ప్రార్థన చేసి, అవును మీరు యుద్ధం చేయండి, దేవుడు మీకు రామోత్ గిలాద్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అన్నారు. కానీ అదే సమయానికి మీకాయా అనే ఒక ప్రవక్త వచ్చాడు. ఇతను అందరిలాగా ప్రార్థన చేసినాడు కాదు, నిజమైన ప్రార్థన చేసినాడు. ఈయన అందరూ ప్రార్థన చేస్తే ఈయన నిజమైన ప్రార్థన చేశాడు. ఈయన చేసిన నిజమైన ప్రార్థనలో దేవుడు ఒక దర్శనాన్ని తెరిచి గూఢముగా జరగబోయేది ఏది, ఇజ్రాయేలులందరూ కూడా కాపరి లేకుండా చెదిరిపోయినటువంటి గొర్రె లాంటి ఒక దర్శనం చూపించాడు ఆయన. అలాంటి గూఢమైన సంగతులను, అద్భుతమైనటువంటి గూఢార్థమైన విషయాల్ని, ఎవడు గ్రహింపలేని విషయాల్ని పొందజేయబడడానికి కారణమైనది ఒకటే ఒకటి, ప్రార్థన. ఏది జెన్యూన్ ప్రేయర్, నిజమైన ప్రార్థన. ఒక నిజమైన ప్రార్థన చేస్తే అలాగ బయలుపరచబడతాయి. నా మాట విన్నారా? నువ్వు సాధారణమైన ప్రార్థన చేస్తుంటే ఇవన్నీ బయటపడవు నీకు. కానీ ఏది నిజముగా నాకు మొరపెట్టిన ఎడలా ఇవి జరగాల. నిజముగా మొరపెడితే ప్రార్థన ఖచ్చితంగా ఇలాంటి మార్పులను చేయాలి. దిస్ ఈజ్ వాట్ ప్రేయర్ డస్. బైబిల్ లేఖనాలు కూడా ఇది ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చూస్తాం. కానీ ప్రార్థన ఇదిగో ఇలాంటివి చేయాలి. ఇలాంటివి జరగట్లేదు అంటే మనం నిజంగా మొరపెడుతున్నటువంటి మొర్ర కాదు. నా మాట జ్ఞాపకం, జాగ్రత్త వినండి అయ్యా.
ఏదైతే ప్రార్థన చేస్తుందని చెప్పానో, నేను అయ్యా చక్కెర తీయగా ఉంటుందని చెప్పా, నోట్లో పెట్టా, తీయగలేదు, అప్పుడేమంటావు? ఇది చక్కెర కాదండి అంటావు. ఇస్తారనో అది ఏదైతే ఇవ్వాలనో అది ఇవ్వలేదంటే అది కాదనంటే కరెక్టేనా? ఉప్పు పెట్టా, ఉప్పు ఉప్పగా లేదు, అప్పుడేమంటావు? ఇది ఉప్పు కాదు బ్రదర్ అంటావు. నేను అడిగేది ఏంటంటే, నువ్వు చేసేది ప్రార్థన కాదన్న విషయము ఇదిగో, ఇవి ఉంటే ప్రార్థన, లేకపోతే ప్రార్థన కాదు. ఇది ఉంటేనే నిజమైన మొర్ర, లేకపోతే ఓన్లీ మొర్ర. ఏమేమి ఉంటే నీకు దేవుడు సమీపస్తుడుగా మార్చబడుట, రెండవది ఆయన చిత్త ప్రకారం ఏదడిగినా పొందుకునేటువంటి ఆ యొక్క ఆధిక్యత, మరియు ఏదడిగినా పొందుకునే ధైర్యమును కదా, ఆ ధైర్యాన్ని కలగజేయాలా. మూడోది మన తలంపులకును మన హృదయములకును ఆయన సమాధానము కావలిగా ఉండుట. తర్వాత గూఢార్థమైన విషయం మనకు బయలుపరచబడుట. ఇవి జరగట్లేదు అనుకో, నాకు చెప్పావు బ్రదర్ నేను ప్రార్థన చేస్తున్నాను, టేస్ట్ చూసిన ఇట్లా లేదే, ఏ బ్రదర్ ఇది నిజమైన మొర్ర కాదయ్యా, ఇది ఉత్త మొర్ర అంట నేను. ఎందుకంటే దేవుడు అంటాడు నిజంగా మొర్ర పెట్టబడంలో ఇవి జరగాల. నిజమైన మొర్రలు ఇవి ఉంటాయి, నిజమైన ప్రార్థనలో ఇవి ఉంటాయి. ఏ రియల్ ప్రేయర్ డస్ దీస్ థింగ్స్. నిజమైన ప్రార్థన ఈ కార్యాలు చేస్తుంది అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఏదైనా సరే ఒక నిజమైన విశ్వాసి ఇలాంటి కార్యాలు చేస్తాడు అన్నప్పుడు ఆ కార్యాలు ఉంటే నిజమైన విశ్వాసి, ఆ కార్యాలు లేకపోతే నిజమైన విశ్వాసి కాదు. యూ కెన్ జడ్జ్ ఎ ట్రీ బై ఇట్స్ ఫ్రూట్. ఒక వృక్షాన్ని దాని ఫలాలను బట్టి నిర్ధారించవచ్చినప్పుడు ఆ ఫలాలు ఉంటే ఆ చెట్టు, ఆ ఫలాలు కాకపోతే ఆ చెట్టు కాదు. ఎస్ఆర్నో? ప్రార్థన ఫలాలు ఇవన్నీ, ప్రార్థన ఉత్పత్తి చేసే విషయాలు ఇవన్నీ. ఇవి మనలో ఉన్నవా? మనది నిజమైన మొర్ర, నిజమైన ప్రార్థన. ఏది ప్రభువు దృష్టికి ఇంపైన ప్రార్థన, ఆయన అంగీకరించిన ప్రార్థన, ఆయన ఇష్టపడి మనల్ని ప్రేమించి ఇక మనకు అత్యధికంగా ఇంకా ధారాళంగా దయచేయాలనుకుంటున్న ప్రార్థన అది. ఈ ప్రార్థన సొలొమోను గారు చేశారు. సొలొమోను గారు ప్రార్థన చేస్తే దేవుడు ఉత్తరం ఇచ్చాడా? 8వ అధ్యాయం 9వ అధ్యాయం చదవండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చాడు ఆయన. ఆ ఉత్తరంలో ఆయన అడిగిన వాటికి సమాధానం దొరికింది. ఆయనకి కావలిగా ఉన్నాడు ఆయన. ఎట్లా? ఇదిగో నేను చెప్పిన ఈ షరతుల్లో మీరు ఉంటే నేను ఖచ్చితంగా నేను మీకు కావలిగా ఉంటానని చెప్తున్నాడు ఆయన. ధైర్యాన్ని పొందుకున్నాడు ఆయన. ఇప్పుడు నేను ఏ ఏ విషయాల్లో అయితే ప్రార్థన ఉత్పత్తి చేస్తుందని చెప్పానో ఇవన్నీ కూడా సొలొమోను ప్రార్థనలో తర్వాత అధ్యాయంలో యెహోవా ఆయనకు అనుగ్రహించిన ఫలాలు ఇవన్నీ. మీరు వింటున్నారా? అప్పుడేమయ్యాడు? దేవుడు అప్పటి వరకు నాకు మందిరమే లేదు, నేను గుడారంలో తిరిగాను అన్నటువంటి ఆయన సొలొమోను కట్టిన మందిరం తర్వాత తను చేసిన ప్రార్థనతో వారి మధ్యలో నివాసం చేశాడు సమీప బంధువుడుగా. ఆ మందిరంలో, ఆ పట్టణంలో వారి మధ్యలో నివాసం చేశాడు. ఏమయ్యాడు? ప్రార్థన వల్ల సమీపస్తుడు అయ్యాడా లేదా? ఎస్ఆర్నో? ఇక్కడ దాకా ఏదైతే విన్నామో ఇవన్నీ కూడా సొలొమోను గారి ప్రార్థనల గుండా అతను పొందుకున్న విషయం. అయ్యా నీ నా ప్రార్థనలు ఇవి జరగాల. ఇవి జరుగుట కోసము ఒకే ఒక చిన్న సలహా నేను ఇచ్చేది, మొర్ర కాదు మనం పెట్టేది, నిజమైన మొర్ర. ప్రార్థన కాదు చేయాల్సింది, నిజమైన ప్రార్థన చేయాలి. ఏ ట్రూ ప్రేయర్. ఏది ట్రూ ప్రేయర్ అంటే? ఏదైతే హృదయాంతరంగంలోంచి దుఃఖించి కన్నీరు విడుచుచు మనపూర్వకంగా యోవేలు 2:12 ప్రకారంగా వస్తుందో దానినే నిజమైన మొర్ర అన్నాడు ఆయన. విశ్వాస సహితంగా చేయగలిగేది. ఇదిగో అలాంటి ప్రార్థన చేసినప్పుడే ఇగో ఇలాంటి కార్యాలు జరుగుతాయి. దిస్ ఈజ్ వాట్ ద ప్రేయర్ డస్ ఎగ్జాక్ట్లీ. ఇదే ప్రార్థన ఉత్పత్తి చేసేటువంటి ఫలాలు. దేవుడి చిత్తాన్ని బట్టి మనం మరలా వచ్చే వాళ్ళని కలుసుకొని వీటి గురించి మాట్లాడుకున్నాం. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్న సహోదరులు సమయల్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రములు, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమాన్ని వాత్సల్యతను బట్టి మీ కృపను గడిచిన దినమంతా భద్రపరిచి ప్రభు విశ్వాసపరికరణ సుపరీక్షించి ఏ సాయంకాల సమయంలో ప్రభు
నడిచి అయ్యా తండ్రి నాయన మాకు కావలసినటువంటి ప్రభా తండ్రి నాయన ఇదిగో వర్తమానాన్ని ప్రభుత్వం మీరు అనుకరించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మనుషుడు నేను సృష్టించిన సృష్టికర్తను స్మరించడం మనుషుడి యొక్క విధానం ఆ కృప మాకు అనుకరించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా పని తండ్రి యేసు ప్రభువానికి స్తోత్రాలు. ఈ సృష్టింపబడక ముందే మా కొరకైతే ప్రభుత్వం మీరు ఏది దాసుకరించారు ప్రభు అది మీరు మాకు అనుకరిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. అవి మీరు అనుకరిస్తున్నారు కానీ ప్రభు మీరు పొందుకొని దాని ప్రకారం బ్రతకలాగా మాకు సహాయం చేయండి. అయ్యా మీ దాసులు ఎత్తి పట్టుకొని అవి మీరు మాట్లాడినటువంటి ప్రార్థన అంశాలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. అవును ప్రభు మా జీవితంలో అనేక సార్లు ప్రభు అనేక రకంగా ప్రభు భౌతికమైనటువంటి దాని స్థితిని చూసి ప్రభావ ఆత్మ సంబంధమైన స్థితిని చూసుకున్నట్లయితే అయ్యా తండ్రి మామూలు నేను మాకి ప్రభుత్వం సిగ్గు కలుగు చేస్తుంది నాయన క్షమించు ప్రభావ. అయ్యా నీ సన్నిధిలో ప్రభుత్వం నేను అవును ప్రభావ నిజమైనటువంటి యొక్క మొరను మేము ప్రభుత్వం మొరపెట్టినప్పుడు అయ్యా తండ్రి నేను పలుకు పొందుకున్నటువంటి వాళ్ళమై ఉన్నాం. ప్రభావ అయ్యా మొరపెట్టుకున్నప్పుడు కాకుండా ప్రభావ నిజమైనటువంటి మొదలు పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం పొందుకున్న స్థితిని బట్టి మీకు స్తోత్రాలు. నిజమే తండ్రి నీ సన్నిధిలో ప్రభావ నిజమైనటువంటి మొరలు పెట్టుకున్న భాగ్యం అయ్యా నిజమైనటువంటి మొరలు పెట్టుకోలాగున అయ్యా అట్లాంటి మనస్తత్వాన్ని మా మనసును మా ఆత్మలను ప్రభుత్వం మీరు ప్రేరేపించమని ప్రార్థన అయ్యా కూడా మీకు స్తోత్రాలు. ఇదిగో అయ్యా తన ప్రార్థన ప్రభావ ఏ రకమైనటువంటి స్థితిని కలుగజేస్తుందో అయ్యా మీరు మీ దాసుని ప్రభుత్వంతో మీ దాసు ద్వారా ప్రభావ మీరు నిలపరిచినటువంటి స్థితిని బట్టి మీకు స్తోత్రాలు. మీకు స్తోత్రాలు ప్రభావ. మా ప్రార్థన ప్రభావ నిజమైనటువంటి మొరలాగా ఉండలాగా మాకు సహాయం చేయండి. అయ్యా నిజమైనటువంటి అయ్యా మొర పెట్టుకున్నప్పుడు ప్రభావ మీ చిత్త ప్రకారమే ప్రభుత్వం జరుగుతుందని సెలవిచ్చిన దేవుడికి మీ చిత్త ప్రకారం జరిగినప్పుడు ప్రభావ మాకు ధైర్యం కలుగజేస్తుందని సెలవిచ్చిన దేవుడికి అయ్యా ఆ ధైర్యము ప్రభావ మా హృదయ తలంపులకు ప్రభుత్వం కావలిగా ఉంటుందని సెలవిచ్చిన అలా అలాగే ప్రభుత్వం గూఢార్థమైనటువంటి మర్మాలను అయితే బయలుపరుస్తున్న సెలవిచ్చిన దేవుడు. అవును ప్రభావ మా జీవితంలో ప్రభావ తండ్రి అనేక సార్లు ఇలా ప్రార్థించి ఇలా వెళ్ళిపోయినటువంటి వాళ్ళమే ప్రభావ మమ్మల్ని క్షమించి మన్నించమని ప్రార్థన నిజమైనటువంటి నిజంగానే ప్రభావ నీ సన్నిధిలో మొరపెట్టుకున్న భాగ్యం మాకు అనుగ్రహించండి. ధైర్యంగా ఉండలాగా కృప చూపండి. విషయాలు తెలుసుకున్న భాగ్యం మాకు అనుగ్రహించమని మీ చిత్తం మా పట్ల ఏమైందో దాన్ని గుర్తెరిగి దాని ప్రకారం బ్రతకలాగా మాకు సహాయం ఇక్కడ ఉంచమంటే ప్రభు మీ చిత్తము మా పట్ల ఏదో ఒక దయ ఉంది ప్రభు దాన్ని గుర్తించి దాని ప్రకారం పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. మా సుఖ భోగాలు కాకుండా ప్రభు మీ చిత్తం ఏమైందో దాన్ని గుర్తిరే భాగ్యం మాకు అనుగ్రహించండి. దయగా తండ్రి స్తోత్రాలు ప్రభు. ఇదిగో మా జీవితంలో ప్రభు జీవితంతో ఉన్నప్పుడే కదా మీరు మైలుపరుస్తాం ప్రభు. ఇదిగో ప్రభావ మమ్మల్ని బృంద పెట్టినప్పుడు ప్రభు మట్టిలో కలిసిపోయినప్పుడు మట్టి నేను స్తుతిస్తుందా నాయన. ఇదిగో జీవితంతో ఉన్నప్పుడే ప్రభుత్వం నీ సన్నిధిలో నిజమైన మొర పెట్టుకున్న భాగ్యం మాకు అనుగ్రహించండి. దయగల తండ్రి ప్రభావ ఇదిగో మేము మట్టిలో ఉన్నప్పుడు ప్రభు నేను స్తుతిస్తాము ప్రభావ. అయ్యా స్తుతించలేము ప్రభావ. అయ్యా మేము జీవంతో ఉన్నప్పుడే నేను స్తుతిస్తాం ప్రభావ. జీవంతో ఉన్నప్పుడే నేను ఆరాధిస్తాం తండ్రి. దయగల సహాయం చేయండి. కృప చూపమని ప్రార్థన ప్రభావ. ఇది మొదలుకొని మా జీవితంలో ప్రభు నిజమైనటువంటి యొక్క మొర పెట్టుకున్న భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన కృప చూపి నడిపించి మీ నామానికి మీరే మహిమగల ప్రభావాలు పొందుకున్నది ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము. సర్వశక్తి సంపన్నుడా కృపామయుడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము దేవా. ప్రభువా నిజంగానే ప్రార్థన అనేటువంటి ఆ అంశము ప్రజలందరికీ కూడా అత్యంత సులభమైన అంశంగా కనబడుతున్నప్పటికీ మేము అనేకమైన విషయాల్లో ప్రభు ఇంకా సంపూర్ణులుగా లేము నాయన. ఆ విషయాల్లో మేము సంపూర్ణంగా ఉండాలని ఆశపడతాం ప్రభు. మేము మరలా జ్ఞాపకం చేసుకుంటూ నేను సరే నీ యొద్దకు మేము చేరినప్పుడు మేము నాయన ఇంపైనటువంటి ప్రార్థనల చేత నీవు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్న వాటిని పొందుకునే ప్రజలుగా మేమును మా ప్రార్థనలు ఉండులాగున సహాయం దయచేయండి. ఈ ప్రజలను ప్రభు ప్రార్థించుటయే, ఈ ప్రజలు నిన్ను ఆరాధించుటయే, ఈ ప్రజలు నీ దరికి చేరుటయే నీ చిత్తముగా ఉంటుండగా నాయన వీరు అలాగూ చేరుటకు కావలసినటువంటి నీ పరిశుద్ధాత్మ అభిషేకమును మా అందరిపైన కుమ్మరింపచేయండి. మా దోషములు తీసివేయండి నాయన.
మాకు తెలిసి తెలియక చేసిన తప్పిదాలు క్షమించండి ప్రభా. మేము వినిన విషయాల్లో ఎక్కడైనా కూడా ప్రభా మేము లోటుగా నిజంగానే కొరతగా అడ్డుపడిన వారిగా మేము ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మేము మరలా నూతనంగా కట్టబడులాగిన సహాయం దయచు. మేము బలపడాలని ఆశపడుతున్నాం ప్రభా, నిలబడాలని ఆశపడుతున్నాము నాయన. నీ యొక్క వర్తమానమై నీ వాక్యమై జీవించాలని ఆశపడుతున్నాము నాయన. కనికరంగా దేవా, మా దోష పాపముల నుంచి మా యొక్క అతిక్రమముల నుంచి నాయన మాకు విడుదల కలగచేయండి ప్రభు. ప్రార్థన ఎలాగూ చేయాలన్న విషయాన్ని గురించి ప్రభు అనేకులు మాకు తెలుసు అనుకుంటున్నారు, కానీ ఓ తండ్రి, ఆ ఏలియా చేసినటువంటి ఆ చిన్నపాటి ప్రార్థనతో ఆకాశము తెరవబడి అగ్ని దించి ఉంచావు నాయన. కానీ ఏలియా చేసినటువంటి ఆ ప్రార్థన కంటే 100 రెట్ల సమయాలతో కూడుకున్న ప్రార్థనలు చేసినా కూడా ఫలములు పొందనటువంటి కాలంలో మేము ఉన్నాము నాయన. కానీ అలాంటి వారిగా కాకుండా నీవు మాకు సమీప బంధుడు అవునట్లుగా, గూఢమైనటువంటి లోతైన సంగతులు మాకు దయచేయనట్లుగా, మేము ఏదడిగినను నీ చిత్త ప్రకారంగా దాన్ని పొందుకుంటామనేటువంటి ధైర్యాన్ని పొందుకొని వారిగా, నీ యొద్ద నుంచి సమాధానమును పొందుకుని మా హృదయములకు మా తలంపులకు కావలిగా ఉండులాగున మా ప్రార్థన ఉంచమని ప్రార్థిస్తా ఉన్నాం. కృప చూపండి ప్రభు. ఆయన మా ప్రార్థన విని మా మనవులన్నిటి కూడా అంగీకరించి మేము అడుగుచున్న అంతా కూడా ప్రభు నీ దృష్టికి అంగీకారంగా ఉండేలా దయచేయమని మాకు ప్రార్థిస్తా ఉన్నాం. ఆయన ఈ సంఘంలో అత్యధికమైన బలమైన ప్రార్థనా ధూపమును మీరు లేపమని, ఈ మాటలు విన్నవి యొక్క ప్రతి ఒక్కరిలో కూడా ప్రభు అత్యంత శక్తివంతమైనటువంటి ఆ ప్రార్థన ధూపం వెదజల్లబడులాగున సహాయం దయచు. ఆ ధూపములో అనేకమైన ఆత్మలు దహించిపోవులాగున, ఆ ధూపములో అనేకమైన సమస్యలు రోగాలు దహించిపోవులాగున, ఆ ధూపములోనే నీ గూఢమైన సంగతులు చూచుచూ వారి యొక్క జీవిత మార్గాలు సరిచేసుకునేలాగున సహాయం దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.